ఇంకొక పాట పాడతాం. ఈ సమయంలో ఎవరైతే సాక్ష్యం చెప్పదలుచుకున్నారో వారు మాకు ముందుగానే తెలియజేయాలి. ఈ పాట అయిపోయే లోపల ఎవరైతే సోదరు జాన్ గారి నుంచి సాక్ష్యం చెప్పదలుచుకున్నారో వారందరూ కూడా మీ యొక్క పేరు మాకు ముందుగానే తెలియజేయాలి. తర్వాత సాక్ష్యం చెప్పేవాళ్ళు గమనించండి, క్లుప్తంగా ఉండాలి. సాక్ష్యం అంటే ఆయన నుండి మనం నేర్చుకున్న సుగుణాలు మాత్రమే చెప్పండి, అదే అని వేరేవేవి కాదు. కాబట్టి గుర్తిస్తాం, ఎందుకంటే సమయం సరిపోదు. కాబట్టి ఆయన నుండి, ఆయన జీవితం నుండి ఏవైతే మేము గమనించినాము, ఏవైతే నేర్చుకున్నామో అని చెప్తారో వాటిని మాత్రమే తెలియజేయండి. చెప్పేటువంటి వారు అన్నగారు అక్కగారు ఒక 3 నిమిషాలు మాత్రమే టైం ఇస్తాం. చెప్పగలిగిన వారంటే మీరు స్టేజ్ ముందుకు వస్తే మేము మీకు సమయం ఇస్తాం. 3 నిమిషాలు మాత్రమే అవకాశం.
చేరవలసిన వర్గానికి సంఘానికి నా స్నేహితులు పథకాలు మీకందరికీ శుభం కలుగుతా. గడిచిన దినంలో మైకి చెప్పినాడు. ఆ రోజే సమయాన్ని ఆశపడ్డారు సాధిస్తున్నారు. ఆ రోజే ఆశపడ్డారు. ఎందుకంటే చాలా మా సమాజం చాలా మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. అందరూ వాటి చెప్తే బాగుంటుంది ఆశ మీద సమయం దొరికలేదు. సరే ఏదైతే సమయం తెలుస్తుంది కాబట్టి దయచేసి నాయన తన సాధ్యం చెప్తాండి ఒకటి పంచుకుందామని ఆశ. తన జీవితంలో ప్రభుత్వం యొక్క నమ్మకత్వాన్ని కలిగి చూసినప్పుడు ఆశ. తను ఎప్పుడు మాట్లాడినా ఒక నమ్మకత్వమైన మాట మాట్లాడాలి. నమ్మకత్వమైన మాట, నమ్మకత్వం దేవుడికి నమ్మకంగా జీవించాలరా, దేవుడికి నమ్మకంగా బతకాలని ఒక మాట ఆశయం అంతే. అదొకటే మాట ఏం లేదు. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, వ్యసనం ఉన్నా, ఏది ఉన్నా, ఎంత ఉన్నా నమ్మకంగా జీవించాలని తన యొక్క ఆశ. మా చరిత్రలో తన పాపంగా మమ్మల్ని ప్రోత్సాహం చేసి తన ముందు అనంతరాబాబు ఉంటే తను కూడా దగ్గరికి వెళ్ళిపోయినాడు. వీళ్ళిద్దరు తెలుసు. వీళ్ళిద్దరు చాలా ఒక ఫౌండర్ అంటే స్థానికంగా సంఘానికి వాళ్ళిద్దరూ మంచి పునాదిగా ఉన్న వ్యక్తులు. ఆ దినాలు అచ్చే సేవకుల్ని ఆలోచించే విషయంలో, సేవకులు మర్యాద చేసే విషయంలో ఒక డిసిప్లిన్, మర్యాద ఎట్లా చేయాలి, ఒక సేవకుని ఎట్లా ప్రేమించాలి, సేవకుని ఎట్లా చేయాలి అంటే ఒక మాదిరి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను నడుస్తూ ఉన్నాను కదా, మళ్ళీ వచ్చినాను కదా, ఇది ఏమైపోయింది, ఇది బాట అయిపోయింది, ఇది మాదిరి అనమాట. మనం ఒక దారి నడుస్తూ ఉన్నప్పుడు అదే దారిలో ఇంకా చాలా మంది నడుస్తూ ఉంటే ఏమైతే బాట ఏర్పడుతుంది, ఏర్పడితే బాట దారి. ఆ దారిని చూసి చాలా చేస్తాము, పోయి ఇది ఆల్రెడీ బాట ఉంది కదా, అయితే మనం అక్కడ వెళ్ళిపోతుంది, లాస్ట్లో వెళ్ళిపోతాం బాట. దాన్నే మాదిరి అంటారు. వాళ్ళ యొక్క సాక్షి కూడా అదే అనమాట. జీవితంలో మంచి జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా, నువ్వు ఎంత యాడ్గా జీవించినా, ఎంత నడతో జీవించిన లోకంలో జీవించినా, ఒక సాక్ష్యాన్ని కలిగి జీవించలేకపోతే నీ జీవితంలో నువ్వు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఆ జీవితం కానే కాదు. దానికే అనుభవిస్తున్నాయి. నేను మా నాయన చూశాను, అనుసరించాను, మా అమ్మను చూశాను, అనంతరం అనుసరించాను. మేము చిన్నపిల్లలు అట్లా అలవాటు అయినంతే. మా తోడు చెప్పిన దాఖలు లేవు, సేవకు లేరు. అప్పుడు ఆ ప్రాంతాలు ఒకటే వస్తుంటే పెద్ద మనిషి నచ్చిన కాలేజీ ఆయన పౌడర్ ఫస్ట్ బిగిన్ స్టార్టింగ్ రావడం రాదు కూడా అక్కడ ప్రతి గ్రామం ప్రతి ఇంటింటికి తిప్పేవారు, విజిటింగ్ పచ్చ చేసేవారు. అట్లా 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 జీవనంలో పడుతున్నాడు. అట్లా మన ఆయన కొంచెం ఆర్థికంగా పెంచడము, రమ్మడము, బలమైన పాటలు యెహోవా నా బలమా, లెమ్ము తేజరిల్లు. ఈ పాటలు నాకు చాలా ప్రభావితంగా ఆకర్షణ చేశారు. ఇంకోటి గుడ్డ ఆయన ఉంటే మా చిన్న ఆయన కొడుకు, ఆయన మంచి డబ్బులిస్తూ మంచి కంజర వాయిస్తుంటే పెద్ద చిమ్మట ఉంటుంది కూడా, చిమ్మట ఇట్లా కొట్టి. ఇవన్నీ కూడా ఈ విజయశాతం ఆకర్షించారు మందిరాన్ని. వీళ్ళు పాడే పాటలు మాత్రం నాకు చాలా ఆకర్షించారు. అంటే ఆ దినాల్లో ఆ స్వరము అప్పుడు వాళ్ళకు తబలా తాళం సంగతి అంతా పక్కన పెడితే యెహోవా నా బలం అనే పాట పాడుతుందా దిమ్మ తిరిగింది అనమాట మైండ్కి. ఇవాళ సినిమా పాట గదులు వేసుకోవడం, నిజంగా గదులు వేస్తే పోతాడు బీజేపీ. అంతకంటే బ్రహ్మాండంగా నా మనసు అట్లా ఉలిసించదనమాట. అంటే దేవుడు తను అట్లా వాడుకొని మార్మసు లేని నాకు, దేవుడు ఎరిగని నాకు, సత్యాన్ని తెలియని నాకు, వాళ్ళ ముందు ఉండి అట్లా అట్లా దేవుడు మనల్ని అలవాటు చేసినారు. కాబట్టి ఆ బాటలో నడుచుకుంటూ పోయినప్పుడు ఇప్పుడు నేను ఏమన్నప్పుడు ఈ దినాలు నిలబడే సాధ్యం అవకాశాలు దేవుడు మనకు. ఎందుకంటే ఆ బాటలో నడవదనుకోండి, ఆ బాట తెలిసేది కాదు కదా, ఈ ప్రభుత్వ సత్యం తెలుసుకునేది కాదు కదా. అందుకని మాదిరి జీవితం మన జీవితంలో చాలా అవసరమైన విషయం. ఈ మాదిరి లేకపోతే ఇప్పుడు మేము రెండువేల కాదు, తన గురించి మాట చెప్పేవారు కాదు. తను చాలా ప్రయాసపడ్డాడు దేవునితో, చాలా ప్రయాసపడ్డాడు. అనంతరావు చాలా ప్రయాసపడ్డాడు. నెక్స్ట్ ఇది రెండవ వ్యక్తిగత చాలా ప్రయాసపడుతూ వచ్చాడు. అంటే సంఘం విషయంలో చాలా చింతగా ఉండేవారు. సంఘం ఎవరు అనిపిస్తారు, ఈ సంఘం ఎట్లా ఎట్లా చింత పడాలి. అదే వాళ్ళ సంఘం గురించి చింతని దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండు, మంచిగా ఉండని చెప్పి చెప్తుండేవారు. మధ్య సంభాషణలో చాలా విషయాలు, సంఘ విషయాలు కూడా దేవుడికి చాలా మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి మంచి మాదిరిని మా నాయన ఉంచిపోయాడు. ఆ మాటలు మేము నడుచుకున్నాం కాబట్టి ఈ దినాల్లో ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రభుత్వం నుంచి మాట అధిక అవకాశాలు కలిగించారు.
కాబట్టి ఇదే బాటలో మనం కూడా నడుస్తూ ఉంటే మనం కూడా అదే బాటలు తిన్నగా ఆ సత్యాన్ని మనం గ్రహించడానికి ఉంటాం. కాబట్టి ఈ సరియైన బాటలో సరియైన దారిని మనం ఎన్నిక చేసుకోకపోతే మన జీవితంలో ఎన్ని ఎట్లా నువ్వు ప్రయాణం చేసినా సరియైన బాట లేకపోతే మాదిరైన బాట సరైన బాట లేకపోతే దారి లేకపోతే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ఇది నా యొక్క ఆలోచన. మా నాయన ఆ బాధ కూర్చిపోయినాడు, అరే నాన్న ఇదిరా నా బాట అని చెప్పినాడు. ఆ బాట నేను నడిచాను, నడుస్తూ ఉన్నాను కూడా, నడుస్తాను కూడా. అది నాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, నాకు మనస్తే ఎక్కడ ఏ విషయం కాంప్రమైజ్ అయితే ఇది నైజం కాదు. ఎందుకంటే ప్రభుత్వ రోజుగా బతుకారు, బతికి కొద్ది కాలమే కదా. ఎంతకాలం భక్తం మనం అమ్మలా, ఎంతకాలం భక్తం 100 ఏళ్ళు భక్తం, మంచి ఆయుష్ ఉంటే ఇంకా బలం ఉంటే ఏమి సాధించలేదు. వీ కెనాట్ డూ నథింగ్. ఏమి మనం చేయలేము. భూమి మీద ఉన్నంత కాలం సాక్ష్యాన్ని కాపాడుకొని ఈ సరి అయిన బాట అచ్చుపడదనుకోండి, దాన్ని చూసి ఇంకో నడుస్తూ ఉంటారు అంతే. ఆ మాదిరి లేకపోతే మనం ఏం కూడా సాధించలేము. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూడగలం. సాక్ష్యం మన పితరుల సాక్ష్యాలు మాదిరిగా బతికినారు. వారి మాదిరిని అనుసరించి చాలా మంది ప్రవక్తలు కానీ దేవుడి బిడ్డలు కానీ రాజు కానీ ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి ఆర్థిక సాగిపోతూ ఉంది. కాబట్టి మా నాయన ఉంచిపోయిన మాదిరి ఒకటి నాకు నేర్పించాడు. ఆ మాదిరి ఉంది కాబట్టి ఈ దినాల్లో ఈ ధైర్యం తీర్చగలను. నేను ఈ లోకంలో ఎక్కడైనా నేను కాంప్రమైజ్ కాదు. నా జీవితంలో దాదాపు 50 ఏళ్ళ సర్వీస్లో, దాదాపు 40 ఏళ్ళ సేవా సర్వీస్లో ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు. చాలా, ఎందుకంటే బాట బలమైనది కాబట్టి, ఆ ఫౌండేషన్ బలంగా ఉంది కాబట్టి ఇల్లు కట్టబడుతుంది, కూర్చోలేదండి. కారణము అది మా నాయన చూపించండి బాట. అది నా గొప్ప సంతోషం. ఆ మామగారు అందరూ బాగుంటారు. ఇది బాట, ఒక డిసిప్లిన్. ఒక సేవకు వస్తే ఒక శత్రు ఎట్లా వస్తానో శత్రులు వస్తే మడతామని కూడా సహించడం కాదండి. పక్కనే ఏం అంటే మా అనుకుంటారు ఎప్పుడు ట్రైనింగ్ లేదు, ఊళ్ళో తిరిగి లేదు, వీళ్ళకి సేవకులు తెలియదు. పాపం చాలా తెలియదు. అంటే మేము ఎట్లా బతికినాము, మమ్మల్ని ఎవరు వచ్చి సంగతి తెలియదు. వీళ్ళు ఎప్పుడన్నా పోయిన ట్రైనింగ్ పొందుతుంది చాలా మంది చెప్తా ఉంటారు. కాబట్టి అది కాదు. దేవుడు ఏదో ఒక స్థానంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ వల్ల మాకు ఎంత పనిచేసినట్టు మా జీవితాల్లో వాళ్ళు కోపగించుకున్నా ఒక వాయిద్యం ఉంటే ముట్టించడం కాదు. ఎవరు అనంతరావు కంచెల వాయించదు, నీ వాయించలేదు. ఆ రోజులలో చదివే తక్క వాయించడం తెలియదు, ఏమి అంటే అప్పుడే ఆ డిసిప్లిన్, ఆ యొక్క క్రమశిక్షణ అట్లా మమ్మల్ని పెంచబడదు అనమాట. అది నేను చాలా ఇష్టపడ్డాను. ఈ దినాలు నేను గ్రహించదు. ఒకవేళ అలాంటి కండిషన్లో వాళ్ళు పెంచబడకపోతే దినాలు ఏమిగా ఒక దాన్ని ఏమంటారు, గాలి పటంలాగా తిరిగే వాళ్ళ లోకము తెలియదు కదా, మర్యాద తెలియదు, దాని క్రమశిక్షణ తెలియదు. నేనే ప్రోత్సహించి తనకు బతిమాలు చేసి అట్లా కాదే ఆ వాయిద్యం మెరిపియాలి మెల్లమెల్లగంటే ఎవరు వాయిస్తారే తాళపడిపోతే బాధపడితే ఆయన వాయించబడేది హార్మోనియం వాయించాలి. హార్మోనియం బాక్స్ పెట్టేది హార్మోనియం వాయించబడి అది తనకు పడిపోతూ ఉంటుంది. ఏదైనా పడిపోతే తప్పుగా లేచి నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారా, ఏడుస్తారు? ఏమన్నా చిన్నపిల్లలు నడుస్తున్నప్పుడు అప్పుడు నడిచి గంత లేదు కదా, నడుచు ఎంత సంతోషిస్తారు. నా ఆశ అదనమాట. పర్ఫెక్ట్గా అసలే వాయించబడ్డారు కాదు మామ, ఇట్లా వాయించాలి అంటే ఎందుకు చెప్తానంటే ఆ కండిషన్లో మేము పెంచబడ్డాం. ఏదో ముట్టి గాలి పిల్లలు కాదు మేము, మా తరం వాళ్ళము ఉట్టి పిల్లలు కాదు మేము. దేవుడు మమ్మల్ని అలా పెంచాడు కాబట్టి, ఆ క్రమశిక్షణ ఉండడం కాబట్టి, ఆ బాట నడిచింది కాబట్టి దినాలు స్థిరంగా ఉండగలిగినాము. దేవుడు ఇంకా ఉంచగలుగుతాడు. ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఒకసారి మనం ఒక స్వీట్లలో అతి మంచి మధురమైన స్వీట్ ఏది, కలాకంద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకా అంతకుమించి స్వీట్ ఏంటంటే దాన్ని ఆస్వాదిస్తాం. ఒకసారి టేస్ట్ చూసామంటే మళ్ళీ అదే టేస్ట్ మరి దాన్ని ఆ రుచిని తినాలని ఆశపడతాం. అందుకని యేసుప్రభు రుచి చూసినాం కాబట్టి, ఆయన ప్రేమ తెలుసుకున్నాం కాబట్టి, ఇక ఎవరు చెప్పినా ఈ యొక్క బాటను తప్పించడానికి ఎన్నో మార్గాలు ఎదురైనాయి నా జీవితంలో. తాగడానికి బాధ్యత చేయాలని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు చాలా మొలకత చేస్తారు. నువ్వు ఇంత సంసారం కదా, నువ్వు చెడిపోవాలన్నమాట. ధైర్యంగా జీవించి నిలబడ్డాను. మా యోధుడు నాకంటే చేయొచ్చు మనుషులు వాళ్ళు. నేను ఇంత పిల్లోని ఆ దినాల్లో దేవుడు కనికరించేసి ఈ తాగుడు బాధ్యత దేవుడు తప్పించినాడు. సినిమా బాధ్యత నాకు తాగుడు తెలియదు, నాకు సినిమా ఇప్పుడు నా లైఫ్లో నేను సినిమా ఎదగదు, ఆ టాకీ సినిమా నాకు తెలియదు, తాగుడు తెలియదు. కానీ అంటే అది పెంచబడ్డాం కాబట్టి అదే కండిషన్లో మేము ఉన్నాం అంతే. కాబట్టి ఎందుకు ఈ మాట బాట సరిగా ఉంది కాబట్టి, ఆయన పిల్లలు బలంగా ఉంది కాబట్టి, ఆ గుణాలు బాగుంది కాబట్టి మేము తట్టుకోకుండా దేవుడు బాగుంది కాపాడుతూ వచ్చినాం. ఇలా ఎంతోమంది మీ కాలం గారు మా ఆత్మీయ నాయకుడు
ఆయన చాలా పొలం చేసేసి తమ్ముడు అని చెప్పేసి అది ఆ ఏరియంత మనం ఏమంటాం ఆ ఏరియంత గడెన్ కాదు మాకు తెలుసు తెలుసా గడెన్ తెలుసా గడెన్ అంటే ఊరు బయట గడి అంటే ఊరు కదా అది మీరే సాపు అది ఊరు అనమాట గడి వెనకాల ఒక సామ తీసుకొని పోయి మోహన ప్రాంతం కోసం ఆ వీటిలో కూర్చొని ప్రార్థించుకోవాలి కాలం కదా నాకు తీసుకొని వచ్చింది పిల్లలు కూడా ఇలాంటి బాటలో మేము పెంచబడ్డాం కాబట్టి ఈ దినాల్లో ఉన్నాం. కానీ నీకు ఎవరైనా సరైన మార్గంలో లేకపోతే ఈ సరైన ఈ బాటలు లేకపోతే దైవికమైన మార్గం లేకపోతే సరైన బాట ఉంటే ఇప్పుడు మేము ఊరికి ప్రయాణం ఏం చేస్తాము ఈ దారి ఎక్కడైతే చెప్తున్నా అడుగుతాం చాలాసార్లు అంటే మధ్యలో మనం తగ్గిపోతాం అక్కడ ఇంకా వేరే ప్రాంతం వెళ్ళిపోతాం అని చెప్పేసి లేదా సరైన బాట ఏది ఈ పిల్లగారుగా ఏది మన కలిగిన దారి సౌడకుండా ఏమంటారు షార్ట్ కట్ పోతే బాగుంటుంది బాట పడ్డది పోవచ్చు అంటే అర్థమైంది బాట పడ్డది కాబట్టి పోవడానికి అవకాశము నీ జీవితం సగమంది కాబట్టి బాగున్నావు కాబట్టి నేను అనుకరించి ఒక్క వ్యక్తి నడవడానికి అవకాశం ఉంది. అందుకే అదే మాదిరి అదే బాట దాన్ని సాక్ష్యం అంటారు. సాక్ష్యం అంటే ఏది పెద్ద అది కాదు. సాక్ష్యం అంటే నువ్వు నడిచే జీవితంలో బాట సరిగా ఉంటే నిన్ను బట్టి నేను ప్రవర్తిస్తాను. ఎవరు పాత్ర తాగుతుంది అనుకోండి విశ్వాసం తాగుతున్నాడు మా పాత్ర తాగుతుంది ఇదే తచ్చుంటాను కాబట్టి మా నాన్నలు ఆ మామ మా అన్న పద్మరావు ఉండే ఆయన పాట పాడుకుంటే దిమ్మ తిరిగిపోయిందన్నమాట. ఈ పాటలు ఇంకో మా చిన్న తను చనిపోయినాడు సామర్థ్యం అని చెప్పేసి లేకపోతే చేసిన పాట పాడతాం. ఇవన్నీ కూడా నన్ను ఆకర్షణ చేసేది. అంటే వాళ్ళ యొక్క మాదిరి నన్ను చాలా ప్రభావితం చేసినప్పుడు దేవుడు పాడేది. నాకు ఎవరు సువార్త చెప్పలేదు, ఎవరు రమ్మని బలవంతం చేయలేదు. స్కూల్కి రావడము ఆ పాట వింటే మా ఇంటికి ఇల్లు కదా మామూలుది అక్కడ గుడిసె ఉండేది. వాళ్ళ గుడిసె ఉన్నత చాలా కాలం తన దాదాపుగా తన అవసరాల దశలో కూడా అదే గుడిసెలో తర్వాత ఇక్కడ స్లాబ్ వేసుకున్నాను. ఎందుకు చెప్తున్నంటే ఆ యొక్క పాట అతను ప్రభావితం చేసింది. అది చూసినప్పుడు అదే పాటను అనుభవించి దర్శనం కాబట్టి ఈ దినాల్లో ఈ స్థితిలో ఇప్పుడు నిలబడకుండా జోడించాలి. నాది కాదు, నా విద్య కాదు, నా చాతుర్యం కాదు, నా యొక్క ఇంకా ఏం కూడా లేదు. సరైన బాట నడిచినాం కాబట్టి కాపాడబడ్డా. అరే బిడ్డ జాగ్రత్త, బిడ్డ జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ, కొంచెం జాగ్రత్త బిడ్డ. అక్కడ అర్థమైంది ఎవరు వస్తున్నాం కాబట్టి అది వ్యతిరేక చేస్తూ మమ్మల్ని చాలా ఆత్మీయంగా పెంచగలిగాడు మన ఆయన లేని లోటు కొంచెం మా విచారణ అనిపిస్తుంది. ఆయన దినాలు చెప్పే నాయకులు లేరు, బాధ చూపించే వారు లేరు. ఎందుకంటే అక్కడ నడిపించే స్థితులు లేవు. కాబట్టి ఈ విషయాల్లో మనం కూడా ధైర్యం తీసుకొని అరే నేను మా నాయన పాట నడిచాను, ఈ దినాలు సాక్షి జోడించాను. రేపు ఇదే పాటలో మనం ఈ యొక్క ఆత్మీయ స్థితిలో ప్రభుత్వ మనం ముందు సాగిపోతూ ఉంటే ఒక దినాన్ని మనం కూడా ఆ ప్రభుత్వంలో ఎత్తుకుపోతుంది. కాబట్టి ఆ రీతిగా మంచి పాటలో వేసి ఆ పాట నడిచింది కాబట్టి నిలబడ్డారు, చూపించినాడు. ఇంకా రాబో దినాలు కూడా దేవుడు కార్యం చేసి తన పాటలు యథార్థంగా సాగిపోతే దేవుడు సహాయపడదాక దయచేసి సాక్ష్యం ద్వారా మన ఆత్మీయ మేలు కొంత మనకి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి సాక్ష్యాన్ని దేవుడుగా చెప్పేవారు క్లుప్తంగా చెప్పాలి. 2-3 నిమిషాల వరకు కంప్లీట్ చేయాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. అయితే సమయం ఎంతో గంభీరమైనటువంటి సమయం. ఆయన చిన్న జాన్ గారు ఇక్కడ నుండి ఆ మహిమలోకి పిలువబడి దానికి అనుగుణంగా మనం అందరం తన సాక్ష్యం తన ఏ విధంగా ఈ లోకంలో మాకు మాదిరిగా ఉండి మమ్మల్ని అందరూ వదిలేసినాను వెళ్ళిపోయాడు. దాన్ని మేము పంచుకోవడానికి దేవుడు సమయం ఇచ్చింది కాబట్టి అయితే మొదటిగా నేను చెప్పేదిగా టైం లేదు, 3 నిమిషాలు అంటాను కాబట్టి కొన్ని మాటలే చెప్పాలి. మా కుటుంబంలో మా జాన్ ఆయన 5వ సంతానం. మొదటిగా బాలయ్య, 2వది ఎల్లయ్య, 3వది కృష్ణయ్య, 4వది రామయ్య మా నాయన, 5వది జానయ్య. ఈ జాను అనేటటువంటి పదం మా ఇంటికి అప్పుడు వచ్చింది. జాన్ పుట్టినప్పుడు అప్పటి వరకు మా కుటుంబంలో ఈ క్రిస్టియానిటీ అనేటువంటిది లేదు. మేము పక్క హిందువులమే, మా దగ్గర లేదు అప్పట్లో.
ఈ జాన్వరి కాడికి స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరంటే మన పాదిరి సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చి అప్పట్లో ఇక్కడ సువార్త చేసి అప్పట్లో పట్టబడ్డటువంటి వాళ్ళు జాలు కానీ ఇంకా కొంతమంది అప్పుడు మన తినకన్నా కొంత పెద్దోళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఏదో భూమిని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని పని చేసుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి నేను దాంట్లో ఉంటూ ఏమైందంటే ఇంకా గతం నాకు తెలియదు. నాకు తెలిసిన కాడికి మాత్రం ఈ అనంతరావు గారు హైదరాబాద్ వెళ్ళిపోయి ఎందుకంటే ఇంచుమించి వేసి ఒకటి అక్కడ పనిచేసుకుంటూ ఈ దేవసేన అనేటటువంటి వార్త కొంతమందితో పరిచయాలయ్యి అక్కడ ఎప్పుడో సహవాసాన్ని తను కనుగొని అక్కడ కొంతకాలం ఉండి తను ఇక్కడ వచ్చి మీర్ఖాన్పేటలో జాన్, కమలయ్య, ఇంకొక జాన్, తర్వాత కేశమ్మ అనేటువంటి కేశమ్మ, మౌలమ్మ, బాగమ్మ, మా కృష్ణపురం పెద్దవ, కొంతమంది డిఎం డేవిడ్ గారి కాలంలో ఈ కొంతమంది మాత్రం ప్రభులోకి వచ్చారు. అంటే మాకు తెలియదు, ఇది మేము అప్పటికి చుట్టి ఉండొచ్చు కానీ మాకు తెలియదు, మేము చిన్నగా ఉన్నాము. అప్పుడు ఆ డిఎం డేవిడ్ తాత జమానాలో వీళ్ళంతా అక్కడ కూడుకునేవారు. ఎక్కడ అనంతరావు అమ్మవారి ఇంటికాడ ఒక గుడిసెలో కూడుకుంటూ అక్కడ ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని ఆ సిఎస్ఐ వేసినటువంటి ఒక పందిరి ఉంటుండే అక్కడ కూడుకునేవారు. అప్పటికి మాకు ఇంకేం తెలియదు, క్రిస్టియానిటీ గురించి తెలియదు, మేము లోకంలోనే ఉన్నాం. ఎందుకంటే మా తల్లులు ఎక్కడెక్కడ నుండో వచ్చారు కాబట్టి వాళ్ళకి క్రిస్టియానిటీ తెలియదు, అంత హిందువులే, మేము కూడా హిందువుగానే ఉండేవాళ్ళం. నేను చాలా పెద్దలైనా కూడా నేను చర్చికి రాలేదు వాస్తవాన్ని. అప్పట్లో ఏమైందంటే ఎవరి పని వాళ్ళని చేసుకుంటున్నా. ఆ సందర్భంలో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కూడా మాకు తెలియదు, ఇక్కడ ఆగిపోయింది క్రిస్టియానిటీ అంటే మా మీర్ఖాన్పేటలో ఆగిపోయింది చర్చి, మొత్తానికి ఆగిపోయింది, తెలియదు. ఎవరు కూడా సండే చర్చి కానీ తర్వాత బైబిల్ స్టడీ కానీ ప్రేయర్ మీటింగ్ కానీ లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఉంటే అక్కడక్కడ ఉండదు కానీ మనసులో ఉంది. ఎవరైతే డిఎం డేవిడ్ తాత కాలంలో ఎవరైతే చర్చికి వచ్చి బాప్తిసాలు తీసుకొని మారు మనసు పొంది ఆరాధన పొంది బల్లలో పాల్గొంది నడిచారు, కానీ మధ్యలో ఆగిపోయింది. ఈ సంఘం అనేది పూర్తిగా ఆగిపోయినటువంటి సందర్భంలో మాకేం తెలియదు. మేము కూడా లోకంతో పాటు పుట్టాం పెరిగాం తిరుగుతూనే ఉన్నాం, ఊళ్ళలో ఏది చేయాలని చేస్తున్నాం. అటువంటి సందర్భంలో మేము అంత అవకాశం ఒక 10-20 మంది ఉండి ఉంటాం, 20 దాకా ఉంటాం దగ్గర మా బస్తీలో కానీ ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ. అటువంటి సందర్భంలో వచ్చినటువంటి కాళేబాయ్ గారు ఒకరోజు వచ్చాక సాయంత్రం పూట ఒక్కడే వచ్చాడు. అప్పుడు ఈ రోడ్ లేకుండే, అసలు కరెంటే లేకుండే, మా ఊళ్ళో కరెంట్ అటు నుంచి అంటే రాపంటికి వెళ్ళిపోయిందని మా ఇంటర్ రాలేదు, మా ఊళ్ళో లైట్లే లేవు. అప్పుడు దీపాలు పెట్టుకునేటువంటి సందర్భం. ఆ టైంలో ఏమైందంటే ఈ కాళేబన్న గారు వచ్చి మీటింగ్ పెట్టాడు, పాటలు పాడుతున్నారు. సరే ఏదో పాడుతుందా అనుకున్నాం. మేము ఒక 10 మంది ట్యూషన్ పోతుండే, రాత్రి పూట ట్యూషన్ పోతుండే. అయితే మమ్మల్ని దాన్ని ఒకసారి సంప్రదించినప్పుడు సరే ఏదో వచ్చారు పోయారు అనే ఉద్దేశంలో మేము ఇంకా అంత దాన్ని లైక్ చేయలేదు. మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళీ వచ్చాడు. అప్పుడు వచ్చి ఒక టేప్ రికార్డ్ తీసుకొచ్చి మా వాళ్ళు ఆకింట పెట్టి అందరు రావాలంటే మేము ట్యూషన్ పోయి వస్తామని చెప్పేసి మేము ట్యూషన్ పైన వస్తానికి అందరిని ఏర్పాటు చేసి సరే ఆ ఏర్పాటు చేసినప్పుడు మేము అక్కడ కూర్చున్నప్పుడు మా జాన్ ఆయన, కమలాకర్, పూలెల్లన్న, పద్మారావు, అనంతరావు మామ, కేశమ్మ, కొంతమంది అప్పటి పాతలు బాగమ్మ, మౌలమ్మ, వీళ్ళంతా అప్పటి పాతలు అక్కడ వాళ్ళు కూర్చుని వాళ్ళు మాటలు చార్మ గురించి ఏదైతే చూసినామో, ఏదైతే విన్నామో, ఏది నిదానించి కనుగొట్టిమో దాన్ని సాధిస్తున్నాము. అదే రమ్మని చెప్తాయని ఎక్స్ప్లెయిన్ అయినా నేను ఫస్ట్ నేను సిఎస్ఐకి సంబంధించుకున్నాను. తర్వాత ఈ ఊరు దగ్గరే పోతుంది కానీ ఈ ఊళ్ళో కాలం ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఎప్పుడు నాకు చాలా కోపం ఉండేది, నేను సిఎస్ఐ ఉంటుంది. అయితే వేసుకోవడం చెప్పకపోతే ఉద్యోగం అవసరం లేదు. అట్లాంటి గర్విష్ఠులు అయినటువంటి నేను ఒకసారి బయట సువార్తల్లో రాపత్ర నుంచి వచ్చారు. ఆ తెలుపుకోవడం 4 బ్రహ్మాన్ని చెప్పారు.
దాంట్లో ఈ జానంగా కూడా ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం అని. ఆయన ఇప్పుడు సింగపూర్ నుండి పాలన గారు సైకిల్ అనే కాదు వేరే పేరు ఆయన నీకేం చేసిందని అర్థం మాట్లాడాక చాలా నచ్చి అట్లా మాట్లాడతామని అట్లా మాట్లాడదు. ఆయన ఏమైంది అంటే అతను రాను ఎంపవర్ ఈ ఎక్కడైంది రాదు నాకు ఆధారైంది ఏం తీర్చా తెచ్చిస్తున్నాను నువ్వైతే రాయడం చాలా కోఆపరేషన్ చేసినాడు. అస్సం సైకిల్ 40-50 సైకిల్ పోవాలి. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను 1987. అప్పుడు ఇలా చెప్పాడు రాత్రి రారా అంటే ఇంకొకరు ప్రేరణ ద్వారా అక్కడ ఎప్పుడు చేసుకోవాలని తెలుసుకున్నాను. తెలిసిన తర్వాత ఈ కోసపురం రాజరాజు ఇప్పుడు వచ్చాడు. ఆయన నేను ఈ సారలక్ష్మి రాకపోతే ముగ్గురు ఒకసారి వాళ్ళ గుడిసాల రక్షింపబడడం అదే రోజు పాలన ఎట్లా అన్నమాట అట్లా అన్నాము. తర్వాత డిస్కషన్ చేసేది తోవండి పాపం అంటే దేవుడు ఆంధ్రమంటే దేవుడు అని నేను ఇంకా ఉండడం కాదు కాదు నాకు కూడా చేసి ఈ జానమ్మ పాలన రాజరాజపేటలో కూర్చొని కోసపురంలో బాగా ఒప్పిస్తారు అవును అని సత్యం ఒప్పుకోవడం బాగా చేసుకున్నాం. ఇది ఒకటి ఆయన బాగా నేను రానంటే నేను కోఆపరేషన్ చేస్తాను. తర్వాత మందిరంకి వస్తాను ఒక్కోనే అమ్ముకునే వస్తున్నాను మందిరం వస్తున్నప్పుడు జానమాయితోనే కూడుకుంటాం. వర్షాకాలం ఏమో ఇంట్లో కూడుకుంటాం. వర్షాకాలం పోయిందంటే 10 చేసి బయట కూడుకుంటాం. మన దగ్గర అట్లా 5-6 ఏళ్ళు నడిచింది అనుకుంటా. ఆ 10 కింద ఎప్పుడో నుంచో గాయం తీసుకొని పెళ్లి కూడా చేశారట. ఫస్ట్ పెళ్లి పెట్టాడు ఎప్పుడో తెలుగు అనుభవం చేసిన ఆయనకు పెళ్లి కూడా చేశారు. పక్క పోతున్నారు వాళ్ళ పద్ధతిలో ఇక్కడ పెళ్లి చేద్దామా చాలా సేవకులు ఓకే నేను బయట ఒప్పుకుంటాను రాసి అక్కడ ఒక పెళ్లి చేసాడు. ఆయన పేరు ఆల్సర్ ఏదో ఒకటి సరే. తర్వాత అక్కడ జరిగిన తర్వాత మధ్యాహ్నం వస్తున్నాం. ఒక వారం వస్తున్నాం, ఒక వారం రాకపోతే దాన్ని ఏమంటుందంటే రాని రోజు ఇంటికైతే రాకుండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో పిల్లవారం రాలేదని చాలా అంటారు. లేదంటే ఇక నాకు గిరిగా తలపులు మధ్యలో రావాలనుకో ఇదే బాగినారు. ఇప్పుడు సిఎస్ఐ మనుషులు బాగినారు. సిఎస్ఐలు ఎదురు తిరగడానికి వెనకాడరు, ఊరికి తగ్గరు, పుట్టబడ ప్రశ్నలు వేస్తారు. కనుక పాపబడిన బండలు కనుక పాపంతో వాళ్ళు రావాలతాగా అంటున్నారు. సరే సరే పెద్ద మనిషి ఇట్లాంటి రాగా మంచి చెల్లించడం తిరగ దియ్యనుకున్నాడు. సహవాసానికి రావాలని వెంటనే ఆయన కలవడం. ఇంకో వారికి ఇక్కడ మందిరం వస్తే మీరు అప్పట్లో తిరగడానికి వస్తున్నాను కూర్చున్నట్టు చేసుకోండి. ఇదేమన్నా మేము అనుకుంటాడు. జానకి చెప్పాలి ఏమవుతాడు ఏం చేయటోని ఆయనతో పోయి వాళ్ళంటే మీకు ఏం చేసి మీరు దేవుని గురించి చేస్తున్నారు. దేవుడు అందుకే భోజనం పెట్టుకున్నాడు. దేవుని వాక్యం కావాలంటే భోజనం చేస్తేనే వాడు కరెక్ట్ కూర్చొని దేవుని వాక్యం వింటాడు అనేది ఉన్నది కనుక నేను మీకు ఏ పిక్కలు మీరు రావాలని కూడా బుధం వేసి చేసుకొని సంపాదిస్తున్నాను. ఆయన బలపడి మా చెప్పేసి దేవుడు ఓకే. తర్వాత వారు ఎప్పుడు పాపం తీసుకోవడం తెలియదు కానీ ఇందాక చెప్పినటువంటి బ్రదర్ ఇష్టంగా చెప్పుకుంటా అంటే నడు స్టార్ట్ చేసి ఇష్టంగా చెప్పుకోవడం సాయంత్రం రాష్ట్ర మాకు ఏదైతే మాకు చేసుకో అయితే మిగిలిదే చెప్తాను. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ టైం ఆనందంతో 7 కలిసి మేము 18 మంది అప్పుడు మేము బాబు చూస్తాం. ఆయన ద్వారా సహవాసానికి వచ్చినాము. తర్వాత ఇంకోటి ఏంటంటే అయిపోయింది జంప్ చేస్తుంది. ఆయన అనుభవం ఏమంటే బహిరంగ సువార్త చేస్తున్నామంటే ముందు డైరెక్షన్ ముందు తర్వాత ఆయన రావడమే కాకుండా అలా కూతురులను కూడా తీసుకుని వస్తున్నాడు సువార్త. తర్వాత నా పాత్ర సువార్త ఉందంటే ముందే ఉంటుండే వీళ్ళందరూ రాలేదా వీళ్ళు ఎడిపోయి అని అడుగుతాడు. నీకే సాధారణ అక్కడికి వచ్చిన సరే నా అంతనేదైతే వచ్చినా సువార్త. మొన్న నారాయణ చేసినప్పుడు వచ్చిందా నారాయణ క్రిస్మస్ అప్పుడు చేసినా కూడా ఆయన సువార్త ఏదైనా ఉందంటే కంపల్సరీ సువార్త వస్తుంది. బైబిల్ వేసుకుని బ్యాగ్ వేసుకొని సాక్షిగా తర్వాత కంటిన్యూగా బ్యాగ్ వేసుకున్నారు. ఆంధ్రావన తర్వాత ఛానల్ని కంటిన్యూగా బ్యాగ్ వేసుకున్నారు. ఆ తర్వాత చాలా మంది వేసుకున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ యాడ్ చేసింది నల్ల బ్యాగ్లో ఉంటున్నారు. అది కనిపిస్తున్నా దొంగతమని అట్లా భయపడి ఇప్పుడు ఆ బ్యాగ్లో వేసుకోక ఐసీపీ పాడు లాభ చేయకుండా వాళ్ళ సాక్షి మొన్న సచ్చిదాన్ని బ్యాగ్ వేసుకున్నాడు ఖచ్చితంగా. అదొక మాదిరికరంగా చూసాం. ఆ తర్వాత మేము కూడా కొన్ని బ్యాగులు ఉన్నాం. ఆయన ఏం చూసి మేము నేర్చుకుంటా పోయినాం. అయితే ఆయన ఏమనంటే నేను రోగినైంటిని పరామర్శించి నేను ఆకలి కొట్టి అన్నం పెడితే నేను తప్పి కొట్టి దాహం తీర్చుకున్నాను భయం ఇచ్చినప్పుడే నేను ఎప్పుడున్నావు అని అంటే ఆయన చేసినావు కదా నాకు చేసినట్టు అని. అందుకే ధ్యానం ఆయన ఇంట్లో కొంచెం ఆదరణ బాలక కూడా ఉండే తిరుపతి బిడ్డ నేను అందరికీ వచ్చి తిరుపతి అనుకోండి
సమాధానంతో మాట్లాడుతారు, ప్రేమతో మాట్లాడుతారు. చాలా సంతోషం. బాగా అక్కడికి మందిరం రాకుండా వీళ్ళు కొంతమంది కూర్చుంటారు. ఆనందం ఆయన వీటి కొంతమంది ఇస్కాయ బాబు కూడా కొంచెం కూర్చుంటున్నాడు, ఎల్లాయి బాబు కూర్చుంటున్నాడు, ఎవరు సామసం కానీ బాగా బాబు కూర్చుంటున్నాడు. తన పని వల్ల తన అదే వాళ్ళందరి మాటలు ఎప్పుడైనా ప్రేమపూర్వకమైన మాటల ద్వారా ముందు రాబట్టి గురించి ఆయన సాక్షిగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మందిరంలో ఇద్దరు విశ్వాస ప్రధానమస్తులు ఉండేది మాదిరికరంగా. అయితే ఒక ఆయన ఏం ప్రశ్న కోసం ఉంటుండే ఆ ప్లస్ కానీ అది మాత్రం కారణమైన తర్వాత ఇప్పుడు పద్మరావు అల్లుడు కూర్చున్న ప్రశ్ననే ధ్యానం ప్లస్. ఇంకా 12కి వచ్చిన సార్ చదవలసింది అదే ప్రశ్న కూర్చుంటాం. ఇప్పుడు ఆ ప్లస్ కాలేదు, చాలా బాధాకరం. ఎందుకంటే మంచి విశ్వాస అయినా మాకు మాదిరికరంగా నిలిచిండు. తర్వాత ఇప్పుడు మేము అంతా నిలవడలేకపోతున్నాం సాక్షిగా. ఆయన చాలా ముగింపు వరకు తర్వాత ఆయన వాక్యాలు ఆయనకే రాపించి కార్యక్రమం మాట జరిగింది కదా, నా కాలం నేను తులముపించుకుని మరో కాపాడుకున్నా, నేను ఎత్తున్నా, మీరు నా విధిలో మీరు ఉండాలి అని ఒక వాక్యం రాసిపోయాడు. అది ఎంతో ఆదరించబడదు ఆత్మీయానుసారం. కనుక నీతి మంత్రులను సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం మొదట్లో అయినంటే నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నట. అందుకే జ్ఞాపకాలను గుడికి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మరోసారి ఆయన క్రియలను బట్టి. కనుక ఆయన క్రియలను బట్టి ఆత్మీయానుసారంగా ఎంతో మేలుపడుతుంది. తర్వాత మనం కూడా ఒక 6 నెలల నుంచి కూడా చాలా అతివేగంగా మాట్లాడుతున్నాం. మందిరానికి రండి, ఆగిపోవద్దు, ఇక్కడ కొంచెం కలత చెందుతున్నది, కలత చెందదు, మీరు ముందు ఉండాలి, మీరు ఎవరైనా అనుకున్నా మీరు బాధపడద్దు, ముందుకు రావాలి. ఇప్పుడు నా కథనాన్ని చూసుకుంటానే ఆవేశం వస్తుంది ఈ కథనాన్ని చూస్తుంటే అని చెప్పి ఆయన చాలా ఆవేదన. ఏం లేదన్నా ప్రార్థన పనులుగా నువ్వు ప్రార్థన చేయాలని చెప్పి అట్లా మొన్నటి వరకు కూడా మీరు కొనసాగించాలని మందిరం అనే విషయంగా చెప్పిండు. కానీ ఇక ఆయన నోట్లో ఆయన అన్నట్టు బ్రదర్ ఇంతకుముందు చెప్పి ఆయన నోటి మధ్య ఎప్పుడు కూడా కోపపడట్లేదు, తెచ్చినట్లేదు, ఏమేది అనే మాట ఇంతవరకు లేదు. మేము మర్యాదతో చౌకాడ చెప్పినట్టు నెమ్మదిగా అని చెప్పేవాడు, బెదిరించేవాడు కాదు, గద్దించేవాడు కాదు. ఆయన ఎప్పుడు వాక్యం చెప్పాలని ఆశపడలేదు, ప్రార్థన పడు. ప్రార్థనకు అంగీనంటే ఖచ్చితంగా అంత దేశం అంతా తిరిగేస్తాడు. ప్రార్థన రౌండింగ్ కొడుతాడు, అందరి గురించి ప్రార్థన చేశాడు. కనుక ఆయన ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన తరఫున దేవుడు మన్నా తెలుస్తున్నా. తర్వాత ఆయనకు పర్లోకరాజ్యం దేవుడు పిలిపించింది కనుక పర్లోక నుంచి పోనొచ్చి వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళిపోవాలి కనుక ఆ కార్య యొక్క మాదిరి ముగింపు వరకు నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను. ఏంటి నాకు సమయం ఇచ్చిన దైవజనులకు ప్రభుపేట మనం తెలుసుకుంటాం. తర్వాత పద్మారావణ కడప దేవుని నామం పేరుతో అందరికి వందనాలు. జానమామ నాకు వరుసకు మామ అయినప్పటికీ నాకు ఒక తండ్రి లాంటి వాడు. ఎలా అంటే నా మ్యారేజ్ అయిపోయినప్పటికీ 10 సంవత్సరాల క్రితము మా అమ్మ నాన్న ఈ లోకం నుంచి వెళ్ళిపోయినారు. అదే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు నేను ఎంతో బాధపడేవాడిని. ఎలా అంటే ప్రతి ఒక్కరికి పెళ్ళైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉంటారు. నాకు నా తల్లిదండ్రులు లేరు. మరి ఇలాంటి టైంలో నాకు ఏదైనా బాధ వస్తే ఎవరు చెప్తారని నాలో నేను ఎంతో బాధపడేవాడిని. ఈ విషయము మా భార్యతో కూడా చర్చించేవాడిని. అయితే ఏం కాదులే, మీ అమ్మ నాన్న లేకపోతే మా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని చూసుకుంటారని ఆమె నాకు ధైర్యం చెప్పేది. అయితే మా పెళ్ళైన తర్వాత ఏ విషయంలో మాకు ఎలాంటి బాధ కలిగినా మా మామగారు నా వెన్నంటే ఉండి మాకు ధైర్యం చెప్పేవాడు. ఎప్పుడైనా ఒక 1 వీక్ ఒకసారి అయినా మా దగ్గరికి వచ్చేవాడు. ప్రతి విషయం ఎంతో కేర్ తీసుకొని అడిగేవాడు. ఎలా అంటే మా అమ్మ నాన్న కూడా నాకు తెలిసిన రోజుల్లో మా అమ్మ నాన్న వాళ్ళతో నేను ఎక్కువ గడపలేను. కానీ నాకు తెలిసిన తర్వాత మా మామగారితోనే నేను ఎక్కువ గడిపాను. ఎలా అంటే తను ఏదైనా పెండింగ్ వర్క్ పెడితే అలాంటి పెండింగ్ వర్క్ పెట్టుకోకుండా అన్ని చేసేసేయి అని అనేవాడు. నేను మా భార్య ఏ విషయంలోనైనా కొద్దిగా గొడవ పడినప్పటికీ తన మనసు ఎలాంటిదంటే తను అంటే ఎవరికి అనాలో వారికి అనేవాడు. అంటే ఒకవేళ ఏదైనా విషయంలో అట్లా జరిగినప్పుడు నాకు ఏమనేవాడు కాదు.
మా భార్యకి అనేవాడు అన్నట్టు. అంటే అంత గొప్ప మనసు తనది. అంటే ఎవరికి తనకంటే ఏమన్నా బాధపడతాడేమో అనే ఉద్దేశంతో నాకు ఎలాంటి మాట అనేవాడు కాదు, వాళ్ళతోనే అనేవాడు. అంటే దీన్ని బట్టి నేను ఏం నేర్చుకున్నానంటే, అంటే మా మామ ఎంత సున్నితమైన మనసు, అంటే అల్లుడి కంటే ఏమన్నా అంటే బాధపడతాడేమో అనే ఉద్దేశంతో నాకు ఇలాంటి మాట కూడా అనేవాడు. అయితే ఇంకా ఏంటంటే నేను నా జీవితంలో తన నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే, మా కుటుంబంలో ఎలాంటి మంచి విషయం జరిగినా చెడు విషయం జరిగినా నేను మా భార్యతో అనేవాడిని, నాన్నగారికి ఫోన్ చేయనేవాడిని. మంచి జరిగినా తనతోనే ఫోన్ చేయించుకునేవాళ్ళం, చెడు జరిగినా తనతోనే ఫోన్ చేయించుకునేవాళ్ళం. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మేము తన మీదనే ఆధారపడేవాళ్ళం. అయితే తన చివరి రోజుల్లో నాకు అంటే తను మంగళవారం చనిపోయారు. సోమవారం సాయంత్రం నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాను. నువ్వు రెఫరెన్స్ రాసుకుంటున్నావు కదా చర్చిలో, నాకు కూడా ఒక నోట్బుక్ కొని నాన్న అన్నాడు. అంటే ఇప్పుడు అలసిపోయినా మమ్మ రేపు డ్యూటీ నుంచి రెస్ట్ అప్పుడు తీసుకొస్తాను అని చెప్పాను. అయితే నేను ఇక నెక్స్ట్ డే ఉండలేడు. నెక్స్ట్ ఆ రోజు రాత్రి తననే వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని తన నోట్బుక్లో రాసుకున్న విషయం ఏంటంటే, 2 తిమోతికి రాసిన దాంట్లో నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసం కాపాడుకుంటుని నీతి కిరీటము చేసుకుంటుంది అనే విషయం తన నోట్బుక్లో రాసుకొని నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ నేనే వాళ్ళ దగ్గరికి వచ్చేసి తనను వెహికల్లో పంపించడం జరిగింది. 9:30కి మళ్ళీ మేము ఫోన్ చేసాము. ఫోన్ చేసినప్పుడు చేరుకున్నానని చెప్పేసి అన్నాడు. తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. కరెక్ట్ 12 తర్వాత నవీన్ నుంచి నాకు ఫోన్ వచ్చేసింది. మామ జాన్ తాత చనిపోయారని. అంటే ఏం మాట్లాడుతున్నావు బిడ్డ, నేనే పంపిస్తాను ఎంతో తను ఒక్కడే ఇంటి వరకు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి నువ్వు చనిపోతున్నావు అని అంటే, నిజం అమ్మ చనిపోయాను అని అంటే నేను ఎంతో బాధపడ్డా. చాలా నాలో నేను ఎంతో కుమిలిపోయాను. కాబట్టి తను చూపినటువంటి మార్గము నా జీవితంలో తన చూపిన మార్గంలో నడవడానికి దేవుడు నాకు సాయం చేయాలని, మనకందరికీ తన జీవితం ఆదర్శంగా ఉండాలని నా యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాను. తర్వాత మాణిక్యం నేర్పాలంపై తన విశ్వాసం తనను కాపాడింది. తను వెళ్ళింది హైదరాబాద్. దేవుని సంకల్పం చూడండి, ఆయన తీసుకొని రావడం, ఆయన ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళిపోయి ఆయన పలక మీద ఉండి దేవుని యొక్క పిలుపుని అందుకోవడం అంటే చాలా ఆశ్చర్యం. భార్యను వెళ్ళి ఆయన వర్కరించిందట. ఇంటి దగ్గర కూడా ఎవరు చూడలేదు. వచ్చిండు తినడం రెస్ట్గా ఉండడం అనుకున్నాను. కానీ మా భార్య వెళ్ళి అంటే ఆయన అక్కడ లేడు. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ దేవుడి యొక్క సంకల్పం. ఎక్కడో ఏదో జరిగింది, అందరం బాధపడాలి. కానీ శరీరం కాబట్టి, మనుషులు కాబట్టి బాధపడ్డాం, దుఃఖించడం, గుర్తు చేసుకుంటే వేదన ఉంది చాలా. హైదరాబాద్లో ఉన్నప్పటికీ పొద్దున్నే రావడం, ఓము తెలియడం, తన పలక మీదకి వెళ్ళడం, తన దేవుని యొక్క పోవడం చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. కాబట్టి తన విశ్వాసంతో కాపాడింది. అందుకే మరి అదే 2 తిమోతి 4:7 చూసినట్టుగా విశ్వాసం కాపాడుకున్నాడు, పరుగు తొలగొట్టించినాడు, మంచి పోరాటం. ఆ దినాల్లో మరి మా పెద్దైన మామగారి ఇద్దరు కూడా సహకరించడం ద్వారా, సంఘాన్ని స్థాపించడం ద్వారా ఈనాడు అందరము ఏమైనామండి ఒక ఒలివల ముక్కలో వారి యొక్క సహకారం. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వారిని నియమించుకున్నాడు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వారు కలిగజేసినటువంటి రక్షణను బట్టి ఈ దినాల్లో మనం అందరం పెట్టుకుంటామంటే ఒక ద్రాక్ష కోట వలె ఉన్నాం. ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆయన చాలా, ఆయన విశ్వాసం, ఆయన ఆశ మరి ఏంటంటే, నా దగ్గర ఆయన ఆశ ఏంటంటే అందరూ కూడా రక్షణలో ఉండాలని. ఎవరు చనిపోయినారనుకో
కొంతమంది ఏం చేస్తామంటే ఏం పొందో తీయట ఆ విశ్వాసం చాలా గొప్పది. ఏం చేసేవాడు తెలుసా, మొన్న మా చిన్నయ్య చనిపోయాడు హైదరాబాద్లో. నేను అంటాను మా నర్సాలతో, ఆయన బాగా ఆశ ఉంటాడమ్మా, తను తీసుకెళ్దామంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు కదా, మళ్ళా తను కూడా రాను ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో ఎట్లుంటారో తీసుకుపోతే ఆశ పెద్దదే కానీ ఆరోగ్యం బాగాలేదు ఎప్పుడు వస్తామని. మేము పోయిన తర్వాత తెలిస్తే బాధపడ్డారట, చెప్పుకుంటూ వెళ్ళారట. ఎవరు చనిపోయినా ఆయన దగ్గర డబ్బు లేకున్నా ఉన్నా లేకున్నా ఎవరైనా సహకారం తీసుకోలేనా వెళ్ళేవాడ. ఇప్పుడు అమ్మతులు 60 పట్ల చనిపోయినాడు. మరి ఇంకా ఆమె విట్టమ్మ చనిపోయినాడు. విట్టమ్మ చనిపోయినప్పుడు ఏం చేసింది తెలుసా, ఎవరైనా వస్తువురా మనలు సేవకులు ఎవరైనా వస్తువురా, ఎవరైనా వాక్యం చెప్పాలి కదా, అక్కడ ఎవరైనా మనం మాట్లాడితే బాగుంది కదా. ఆశ ప్రభు మందిరానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలతో చాలా ఆశ. ఎవరో చనిపోయినా వెళ్ళేది గబగబా పోవాలని ఆకాంక్ష ఆదరించేదన్నమాట. కాబట్టి ఆయన ఏం చేసిన తన విశ్వాసం కాపాడుతున్నాడు, ప్రభులో ఉన్నాడు. పిల్లల్ని కూడా ఏం చేసినట్టు ఆ దినాల్లో ఆయన చదువుకున్న కొంచెం అక్షర జ్ఞానం ఉంది కాబట్టి పిల్లలు కూడా అందరికీ చదివించారు. ఆ పదినాలు అందరూ ఏం చేసినారు, గోధుమలు కాపించారు. ఆయన తన పిల్లలకి ఏం చేసిండు, మంచిగా చదివించాడు. పెద్దలు మొదలుకొని చిన్నల వరకు కూడా చదివించాడు. దేవుడు ఏం చేసిండు, ఆయనకు ఆ తెలివి ఇచ్చినాడు. ఆయన ఒక్క చదువుకున్నాడు కాబట్టి నా పిల్లలు కూడా చదువుకోవాలి, మంచి దారిలో ఉండాలి అనేటువంటి ఫస్ట్ పాయింట్ చదివించడం, విశ్వాసంలో కాపాడుకుంటడం, పిల్లలు కూడా విశ్వాసంలో ఉండడం, కుటుంబం కూడా దేవుడి సన్నిధిలో ఉండడం, మరి విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఇది రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ దినాల్లో మరి మా పెద్దనాన్న గారు ఆయన సహకారంతో నేటి వరకు కూడా తన విశ్వాసం కాపాడుకుంటూ వాళ్ళు సహకరించడం ద్వారా ఇది పెద్ద సంఘం కానీ స్థాపించబడింది. మా విశ్వాసం గొప్పది. కాబట్టి తనకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే దేవుడిని కలిగి ఉండాలి. ఇప్పుడు తన పిల్లలకు కూడా తన ఆశ దేవుడిని కలిగి ఉండాలి. ఎక్కడ మందిరానికి వెళ్తున్నామంట, అందుకే నేను మా పిల్లలకు కూడా అంటాను, ఎక్కడ కూడా దేవుడి మందిరానికి వెళ్ళాలి. అందుకని ఆయన విశ్వాసం ఏంటంటే దేవుడి మందిరానికి వెళ్ళాలి, చదువుకోవాలి, ప్రభులో ఉండాలి, విశ్వాసం కాపాడుకోవాలి. ఈ రెండు కూడా తలపు చాలు ఆయన గుణగణాలు మనం కనుక్కోవాలంటే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన అధికారాలు నడుచుకొని ఆయన నమ్ముకున్న దేవుడు నమ్ముకొని ఆయన వెళ్ళిన మార్గానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. కుటుంబం కొరకు అందరం ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి. చాలా తర్వాత మరి అన్నయ్య ప్రాపర్టీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో జ్ఞానమును జ్ఞాపకాలు నిజంగా జ్ఞానం అంటే నాకెంతో అభిమానం. నేను కూడా జ్ఞానం అభిమానం. ఎందుకంటే జ్ఞానం నేను ఒకవేళ ఏ విషయంలో ఎక్కడున్నా కానీ ప్రార్థన కూడుకున్నది రోజు రాలేవాళ్ళకి తెలుస్తుంది. మధ్యాహ్నం కూడా ఫోన్ చేస్తుంది, ఆగమాయి బాగుండే. ఆగమాయి అయిపోయిన తర్వాత జానన్న నాకు చాలా సార్లు ఇతనే పిలుస్తుంది. అంతకంటే ఇంకొకటి, ఎందుకంటే బాధాకరమైన విషయం అంటే హైదరాబాద్ నుండి నాకు అర్ధగంట కంటే ఎక్కువ, అర్ధగంట కంటే ఇంకెక్కువనే మాట్లాడి చాలా విషయాలు మాట్లాడి నేను అనుకుంటున్నా ఇంకా నా ఇంటికాడ ఉన్నట్టు మాట్లాడుతుంటాను. చాలాసార్లు ఒక 3-4 పదాలు అయితే రాపర్తలు ఎట్లున్నారు, మీరు కంప్లైంట్ ఎట్లున్నారు, ఒకసారి చెప్పు, నేను వారం రోజులు అవుతుంది అని అన్నాడు. ఎందుకు నువ్వు వారం రోజులు నాకు అనిపినాడు. అవును, నువ్వు కూడా ఫోన్ చేయలేదు ఎందుకోసం నాకు అన్నాను. అవును ఏమనుకోవచ్చు అంటున్నాను. సరే, నా ఆరోగ్యం బాగాలేక నేను పోయినాను. కాకపోతే గాంధీ హాస్పిటల్లో అక్కడ టెస్ట్ చెకప్ చేయించుకున్నాను, కూకట్పల్లిలో కూడా చేయించుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు. కాకపోతే మళ్ళీ కొంచెం నిన్న నుంచి ఇక్కడ మండుతుందా. ఎంత నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆత్మీయమైన సహోదరుడు ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాక మళ్ళా చివరికి ఏం చెప్పిందంటే, నువ్వు మొన్న పోదామన్నా నువ్వు పోలేవు, నేను నీకు అక్కడ పోదామన్నా ఊరు పోదామనుకున్నావు ఇద్దరు, మరి నువ్వు లేవు, నేను అందుకోసం హైదరాబాద్ వచ్చినా అన్నాను. సరే మంచి బ్రదర్, మరి ఆరోగ్యం అయితే చెకప్ చేసుకున్న తర్వాత రండి వెళ్దాం, తప్పకుండా ఊరికి వెళ్ళేద్దాం, కలిసేద్దామని. మరి నువ్వు ఎక్కడ పోవు నేను అన్నాడు. మళ్ళీ అదే మాట తన పొద్దుట ఆదివారం నాకు 7 గంటలకు ఫోన్ చేసి 7-7:30 వరకు
కృపమ్మ ఇట్లా వాళ్ళతో వాళ్ళని మాట్లాడించి మళ్ళీ సోమవారం కూడా మధ్యాహ్నం ఫోన్ చేసింది. నేను సోమవారం సంగారెడ్డిలో ఆ ఇంటి డెడికేషన్ కోసం వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసింది, నేను లేపలేదు. నిజంగా తెల్లారి మళ్ళా ఒకసారి జానన్న లేడు అనక్కల్లా నాకు ఎంత బాధ అనిపించిందంటే చాలా బాధ అనిపించింది. అరే నిజంగా చివరి టైంలో ఎందుకు మాట్లాడాలనుకున్నాడో కొంచెం బాధ అనిపించింది. నిజంగా చెప్పాలంటే జానన్నతో మేము నేర్చుకున్నది ఏంటిదంటే చాలా విశేషాలు. ఏంటిదంటే సంఘ విషయంలో చాలా విషయాలు నాతో పంచుకుంటుండే. అట్లా కాదు ఇట్లా ఉండాలి ఎట్లా అని చెప్తుండే. అన్నయ్య ఏం చేద్దామన్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయంటే లేదు తప్పకుండా మీరు చెప్పాలి అని నాకు కూడా కొంతవరకు అంటుండే. కానీ నేను ఏం అనలేకుంటే కానీ ఇంకా ఏంటిదంటే మేము ఆత్మీయంగా ఈ రోజున బలపడడానికి అంత మాత్రమే కాకుండా మా తల్లిదండ్రులు కూడా వేసుకొని నమ్ముకోవడానికి ఇక్కడ సంఘంలో ఎంతో కష్టపడి మా కోసం ప్రార్థన చేసిన వ్యక్తులు జానన్న, అనంతరావు అన్న, ఇంకా కమలాకర్ లాంటి వాళ్ళు మా కోసం ఎంతో ప్రార్థన చేసిన వ్యక్తులు. మా తల్లిదండ్రులకు కూడా వాళ్ళు వచ్చి ఒప్పించారు. ఏంటంటే మీ బావ అట్లేం లేదు, తప్పకుండా వేసుకోవడం కూడా మంచిది, మీరు ఏమనుకోకుండా స్టార్టింగ్లో ఒకటి మా ఇంటికి వచ్చి పదే చెప్తుంది. మా నాయన ఇట్లా ఏదన్నా కొంచెం అట్లా అనుకున్న తర్వాత కూడా సరే రా ఈరోజు ఆయన చెప్పింది జానచ్చి చెప్పింది పోవాని కూడా అనుకుంటే. అంటే జానన్న నిజంగా తన జీవితంలో మేము మళ్ళీ ఇంకా మందిరంలో కూడా చివరికి ఇద్దరం కలిసి పక్కన కూర్చుంటుండే. ప్రతి విషయంలో కూడా బైబిల్ రాసుకుంటుండే, పాటలు రాసుకుంటుండే, ప్రతిది ఒకటి. ఒకవేళ ఒక నంబర్ ఇట్లా ఉన్నట్టు ఏదని అన్ననే చెప్పి లేకపోతే నువ్వు రాయని చెప్తుండే. కొంచెం ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు నాకు రాయమని చెప్తుండే. సరే అంత మాత్రమే కాకుండా ఇంకా బక్సింగ్ సెట్ ఎప్పుడో నుంచి బుక్ తీసుకొచ్చి నాకు చాలాసార్లు ఇచ్చిండు, ఇది చదవాలి నువ్వు చదివి నాకు మల్లవారం నాడు కొంచెం నాకు ఈ మధ్యలో కొంచెం కన్ను బాగలేదు చదివి చెప్పాలని చెప్తుంది. నిజంగా తన జ్ఞాపకం చేసుకోవాలంటే లోపల ఒక నిజంగా మరణం అంటే ఇంత సడన్గా వస్తుందా అనేది నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుండే. మా ఆగమయ్య బాబు కూడా అంతే, ఆదివారం నాడు వస్తున్నాగా నేను మాట్లాడి వచ్చిన ఒక 20 నిమిషాలు కాలేదు ఇక్కడ ఆరాధన ఇట్లా మీ ఆగమయ్య బాబు చెప్పి నాకు ఫోన్ చేస్తుంటే నాకు నిజంగా వాళ్ళిద్దరు మరణాలు జ్ఞాపకం వస్తుంటే ఎంత భయం అనిపిస్తుంది. అరే మరణం అంటే ఇంత తొందరగా ఉంటుందా, ఇట్లుంటుందా, అసలు ఇట్లా సిద్ధపడాలనా అనుకుంటుంది. వాస్తవం చెప్పాలంటే జానన్న మా కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసిన వ్యక్తి. అంతకంటే రీసెంట్ ఒక 20 రోజుల కింద మా ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చుండి మాట్లాడి అన్న మీరు భోజనం చేయలేదమ్మా నాతో పాటు అంటే నేను లేదు నువ్వు చెయ్యు ఇంకా కొంచెం సేపు మాట్లాడుతుంది తోటి నువ్వు చేయన్నాడు. లేదు అన్నా సరే మరి ఏంటిదో టీ పెట్టాను మా ఇంట్లో చెప్పి టీ నాకు వద్దన్నాడు. మరి ఏం చేస్తామంటే ఏం వద్దన్నాడు మా వాళ్ళు మజ్జిగ తీసుకొచ్చి మజ్జిగ ఇచ్చింది. ఇయ్యంగానే ఏమన్నాడు, నిజంగా నువ్వు ఎంత దగ్గర నిజంగా మా ప్రార్థన ఫలితం అని అన్నాడు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ ప్రార్థన నేను ఆత్మీయంగా జీవించడానికి కారణం వాళ్ళే. ఈ యొక్క సంఘం నుంచి మేము ఒక హిందూ కుటుంబంలో ప్రభు గురించి తెలుసుకోవడానికి ఎంతో రాత్రికాలు ప్రార్థన చేసిన వ్యక్తులు ఆయన కోసం. జానన్న, అనంతరావు వాళ్ళు నిజంగా ఎంత కష్టపడి ప్రార్థన చేసిన వ్యక్తులు. అలాంటి ప్రార్థన వల్ల మా మధ్యలో లేరంటే ఎంతో బాధ. నిజంగా మేము ఇంకా ఆస్తిపాస్తులు శరీరాసనం ఉన్నాయేమో కానీ ఆత్మీయంగా ఏం లేకపోతే వేస్ట్, ఇది శాశ్వతమైన లోకం కాదని మాకు ఇప్పుడు తెలిసినప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఉంటేనే కొంతమంది ప్రభు గురించి తెలుసుకుంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే అలాంటి ప్రార్థన పనులు ఇంకా మన సంఘంలో కలిగి ఉండడానికి మనం కూడా సిద్ధపడాలి. వాళ్ళ ఆశయం ఏంటిదంటే మనం ఆత్మీయంగా బలపడి మనం ఇతరులకు మాదిరిగా ఉండడమే వాళ్ళకు ఒక సంతోషకరం. అంతే. ముఖ్యంగా తండ్రి జానన్న వారి కుటుంబం కోసం మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిరంతరం ప్రార్థించాలని ఆసక్తితో ఉన్నాము, ప్రార్థిస్తాము. మా కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మేము కూడా ఇంకా విస్తారమైన పరిచయాలు సంఘ బాధ్యతలు అనేక విషయాలు చెప్పినారు. అంత మాత్రమే కాకుండా మొదటి నుంచి స్టార్ట్ అయిన నుంచి ఒక డైరీ రాద్దామన్నాడు. ఒక 10 అనుకోండి స్టార్ట్ ఎట్లా చేసినాము, నీకు వీలున్నదా చెప్పు. ఎందుకన్నా అంటే నేను మొట్టమొదటి ఎట్లా స్టార్ట్ అవుతుంది నీకు మొత్తం నేను తెలియజేస్తే నీకు తెలవాలి, 20 రోజులు తెలియకుండా సార్ నీకు తెలవాలి అనుకోండి. నాకెందుకు లేదు ప్రతి విషయము ఒక పెద్ద కాపీ తీస్తా రాయి. నేను మొదటి నుంచి ఎట్లా స్టార్ట్ అయిందో ఇప్పుడు ఎవరెవరు వచ్చారో నాకు అందరు గుర్తున్నారు. వాళ్ళందరి పేర్లు రాసి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి.
ఆయన ప్రార్థన చేయకుండా మన సంఘంలో పూర్తి తెలవాలి. సంఘం అంటే ఏంటిది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లయిందని చాలాసార్లు చెప్తుంది. కానీ ఒకటి బాధాకరమైన విషయం అంటే తనకు నేను సమయం కేటాయించలేను, కొంతవరకు అది నా పొరపాటు. కాబట్టి ఇంకా తన ఆశయం ఏంటిదంటే సంఘం గురించి ఎంతో బాధ్యత గల వ్యక్తిగా మేము చివరిలో కూర్చున్నప్పుడల్లా చాలా సందర్భాలు ఎవరన్నా మధ్యలో లేచిపోయిందంటే చూడు ఇప్పుడున్నది మన సంఘ పరిస్థితులు అంటుండే. ప్రార్థన కూడా తననే నేర్పింది. కొంచెం ఏంటిదంటే ప్రార్థన బైబిల్ పఠనానికి మధ్యదానికి రావాలనుకోండి. ఇక పెద్ద మనుషులు చెప్పింది కదా, ఇది వాస్తవికమైన సత్యం మంచిదని కూడా మేము కూడా కొంతవరకు సమయం కాకుండా కూడా ప్రభు కృపను బట్టి ముందు పోతున్నాం. కానీ ముఖ్యంగా ఏంటిదంటే తన ప్రార్థన పడడానికి నేను నేర్చుకున్న తన ద్వారా. అలాంటి ప్రార్థన మనకు కావాలి, మనం కూడా ప్రార్థనలో సిద్ధపడాలని చిన్న సాక్ష్యాన్ని సమయం ఇచ్చిన దైవజనులకు సంఘానికి నా హృదయపూర్వకమైన వందనములతో సమర్పిస్తున్నాను. తర్వాత సాధారణ కలే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మాకు జానన్న ఎప్పటి నుంచి పరిచయం అంటే, నేను 13 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో ఇక్కడ మందిరానికి రావడం ద్వారా తాను పరిచయం అయ్యాడు. అయితే తాను అనంతరావన్న ఇద్దరు కలిసి మమ్మల్ని ఎంతో ఆదరించేవారు, బలపరిచేవారు. వాళ్ళు ఈరోజు మేము సేవ పరిచర్యలో బాధపడుతూ సంఘంలో సాక్షిగా మా జీవితంలో మేము సాక్షిగా నిలబడి ఉన్నామంటే వారి యొక్క ప్రార్థన. వారు మా కొరకు ఎంతో ప్రార్థించేవారు. వారు మమ్మల్ని ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా కలిసినప్పుడల్లా బలపరిచేవారు. ఎలా బలపరిచేవారు అంటే, ఎక్కడ వెళ్తున్నారు మందిరానికి, ఎక్కడ పోతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అమ్మనాన్న ఏం చేస్తున్నారు, ప్రతి మా కుటుంబాల్లో అందరినీ అడిగేవారు అన్నట్టు. మా కొరకు ఎప్పటికీ ప్రార్థన చేసేవారు. అయితే వారి ప్రార్థన ద్వారా దేవుడు మమ్మలను అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదుగుటకు సహాయపడేది. కాబట్టి ఈరోజు నేను ఈ సంఘంతో నేను మాట్లాడేది ఏంటంటే, వారు మనకు మార్గదర్శకులు. కాబట్టి మనం కూడా అలాగే మార్గదర్శిగా అనేకులకు మనం మాదిరిగా ఉండాలని, ప్రార్థన పూర్వకంగా మనం అందరి వరకు ప్రార్థన చేయాలని వాళ్ళు నేర్పించిపోయారు. ఈరోజు నేను ఏమంటున్నంటే, ఆయన జ్ఞానంగా మనకు నేర్పించిన మార్గంలో మనం నడవాలి. కాబట్టి ఆ రోజు మనం జ్ఞానంగా చనిపోయాడు అనగానే నాకు ఒకటేసారి ఈ ఎండాకాలంలో మేఘాలు కమ్ముకున్నట్టుగా అయిపోయింది, చల్లగా అయిపోయింది. ఎందుకంటే తాను అంతా మంచిగా పోయిన వారము మంచిగా మాట్లాడినాడు. ఎట్లున్నారు అమ్మ నాన్న, ఎట్లున్నారు అన్నదమ్ములు, ఎట్లున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు, ప్రతి వారం మనం కలిసినప్పుడు కూడా నీ పరిచర్య ఎక్కడెక్కడ పోతున్నావు అని ఎల్లప్పుడు అడిగేవాడు అన్నట్టు. ఎందుకంటే తాను చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రతిఫలమే ఈరోజు మేము ఉన్నామని మేము అనుకుంటున్నాం. అనంతరం వల్ల జాతర మాకు ఎక్కువ వాళ్ళు ఎక్కువగా ఎంతోగా ప్రేమించేవారు, ఆదరించేవారు. కాబట్టి వాళ్ళను మనం ఆదర్శం తీసుకొని మనం కూడా అలాగే నడుద్దామని సంఘం పేరు కోరుకుంటూ ఇది నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి సంఘం పెద్దలకని దైవ సేవలకు వందనాలు చేస్తున్నాను. చివరిగా శాంతమ్మక్క పెద్దరెడ్డి వచ్చి సాక్ష్యాన్ని పుచ్చుకుంటారు. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. మరి ఈ మధ్యాహ్నం సమయంలో మరి దేవుడు సమయాన్ని నాకు ఇచ్చిన ఇది కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి నిజంగా నా గొప్పతనము, నా మంచితనం, నా నీతి ఏది కూడా నాకు లేదు. కానీ ఈ విధంగా నిలబడింది అంటే కేవలం దేవుని కృప మాత్రమే. మరి ఈ
సమయంలో మరి చిన్న నాయన గురించి చెప్పాలంటే ఎక్కువ మటుకు నాకు 30 సంవత్సరాలు దగ్గరగా నా పెళ్ళి నుంచి అమ్మవారింటికి వచ్చినప్పుడల్లా ఇంటే బాగుందరా అని దగ్గరికి పిలుచుకొని కూర్చోబిడ్డ అని చెప్పి ముందు అల్లుని అడిగి తర్వాత పిల్లల్ని అడిగి తర్వాత మీరు సంఘానికి వెళ్తున్నారా, మీకు దగ్గరగా ఉందా సంఘం అని ఈ విధంగా నన్ను మాట్లాడించి మంచి మాటలు చెప్పి ప్రార్థన చేయాలి బిడ్డ, విశ్వాసంలో ఉండాలని, ఇప్పుడు అల్లుడు బాగున్నాడని అడిగి ప్రార్థన చేయాలని అడిగేవాడు. ఈ విధంగా నన్ను ఎంతగానో విశ్వాసంలో ముందుకు నడిపించిన చిన్ననాయన నిజంగా ఈ రోజులో మరి చనిపోయినాడు అని ఆ రోజు ఫోన్ చేయగానే నాకు ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే అంతకుముందు రోజే నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చిన్ననాయన మీటింగ్కి వచ్చినాడు. కృపమ్మ, చిన్ననాయన, మరిది, చెల్లెలు అందరూ వచ్చారు. చాలా సంతోషమైంది. కానీ దేవుని చిత్తం మాత్రమే నాయనను అక్కడ నడిపించి మరి అక్కడ చూడడానికి కూడా దేవుని కృప సహాయం చేసింది. దేవుడు సహాయం చేసి ఉన్నాడు. మరి అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత సంఘస్థులిద్దరు ప్రార్థన చేయాలని అక్కడ సేవకులు చెప్పినప్పుడు అక్కడ ఉన్న సేవకులు విశ్వాసులకు ప్రార్థన చేసినారు. తర్వాత చిన్ననాయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ మేము ఎంతో సంతోషపడ్డాము. ఏంటంటే నిజంగా దేవుని కృప, నిజంగా మా చిన్ననాయన ఇంకా ఈ విధంగా దేవుని నడిపింపులో ఈ వయసులో ఉన్నాడంటే దేవుని చిత్తం మాత్రమే, ఆయన కృప మాత్రమే అని నేను సంతోషపడ్డాను. ప్రార్థన అయిపోయింది. తర్వాత నేను చిన్న దగ్గరికి వెళ్ళి ప్రేజలాడున్నాడంటే ప్రేజలాడున్నాడు, చేతిలో చేసినాడు, బాగున్నారు బిడ్డ అని అడిగినాడు, పిల్లలను అడిగినాడు. ఆ విధంగా చిన్ననైనా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రతి విషయంలో తల్లిదండ్రి నా అమ్మ నాన్న వాళ్ళు కూడా 20 సంవత్సరాలు దాదాపు జరిగినప్పటికి కూడా తల్లిదండ్రులు లేని లోటుగా ఎప్పుడు వచ్చినప్పటికి కూడా చిన్ననాయన మా దగ్గరికి వస్తూ ఇంకొక విషయం ఏంటంటే చిన్ననాయన ఏదైనా గుడికి మా దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మా దగ్గరికి కృపమ్మ కానీ చెల్లె కానీ చిన్నమ్మ ఎవరినో కొన్ని పంపించాలి, అక్కడికి వెళ్ళాలి. మంచి కానీ కార్యం ఇంకా ఇంతకుముందు చెప్పిన బ్రదర్ చెప్పినట్టు ఏదైనా కార్యం జరిగిందంటే అక్కడ వెళ్ళాలనే ఆశ తనలో. అక్కడ వెళ్ళాలి, వాళ్ళని పలకరియాలి, వాళ్ళని ఆదరించాలని మనస్తత్వం చిన్ననాయనది. ఆ విధంగా నిజంగా చిన్ననాయన విషయంలో నిజంగా చిన్నప్పటి నుంచి కూడా చర్చికి రావాలంటే రండి బిడ్డ, ఇంకా కార్యాల పనులు రండి, వెళ్దాం రండి అని నేను చదువుకునే సమయంలో మరి చిన్ననాయన చెప్పి ఆ విధంగా మమ్మల్ని బలపరిచినాడు. అదే మార్గంలో దేవుడు ఇంతవరకు కూడా నన్ను నా కుటుంబం కూడా నడిపిస్తున్నాడు. మరి ఇంకా ఇక్కడ ఎవరైతే ఇంకా దేవుడు నమ్ముకోలేరో మరి నిజంగా చిన్ననాయన మాది ఏ విధంగా ఉండి ఉన్నాడో మనందరికీ అదే విధంగా మనం అందరం ఒక మాదిరికరమైన జీవితం జీవించాలని చిన్ననాయన కోరిక. ఆ కోరిక మేరకు మనం అందరము చిన్ననాయన ఏ విధంగా అందరికీ మాదిరికరంగా ఉండి దేవుని చిత్తము దేవుని మహిమలో వాడబడి ఉన్నాడో అదే విధంగా మనం అందరం కూడా ఆయన చిత్తం చేసి దేవుని రాజ్యం కొరకు పోరాడి చిన్ననాయన ఏ విధంగా ఆ నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడో అదే విధంగా మనం అందరం కూడా ఆ నీతి కిరీటం కొరకు సాగిలపడి ఆ దేవుని ఎదుట ప్రార్థన జీవితం కాపాడుకుంటూ మనందరికీ దేవుడు సహాయం చేయాలని, మరి అదే విధంగా కుటుంబంలో మరి చిన్నమ్మ, తమ్ముళ్ళు, మరదళ్ళు, చెల్లెళ్ళు మరి అందరికీ కూడా మనల్ని కూడా దుఃఖంలో ఉంటున్నప్పుడు అందరికీ కూడా ఆదరణ కలిగించాలని మనందరం ప్రార్థన చేయాలని చిన్న సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని చివరిగా మరి యోహానన్న రాబర్ట్ అందరికీ ప్రైజ్ లార్డ్. ధ్యానం గురించి చెప్పాలంటే ఎందుకంటే నాకు ఎక్కువ సంబంధం. నేను సంగారెడ్డిలో ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితి బాగాలేక కుటుంబ పరిస్థితుల వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఫ్యామిలీగా వెళ్ళిన కొత్తలు సంగారెడ్డి పోయినప్పుడు కృపమ్మ చదువుని తీసి ఏమైతే అక్కడ 3 సంవత్సరాలు నాడు పక్కపక్క రూములు ప్రతిరోజు వచ్చిన ఆదరించేవాడు. నువ్వేం బాధపడకు, దేవుడు నీకు సాయం చేస్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు ఏం కాదు, ఎంతో ధైర్యం చెప్పాడు. నేను
అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల ఎంతో ఇబ్బంది పడి చెప్పొద్దు కానీ చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు తనతో పంచుకుంటే నన్ను ఎంతో ఓదార్చుకున్నాడు. అప్పటి నుండి నాకు సంబంధం ఎక్కువ ఆయనతో. ఎందుకంటే ఎంతో కష్టం అనుభవించిన నేను చిన్నప్పటి నుంచి. ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలలో కొత్తగా పెళ్లి చేసుకుని నేను సంగారెడ్డి పోతే అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు, జీతం లేక పని లేక ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు రోజు ఆమెను కాలేజీకి అప్పచెప్పి నా రూమ్కి వచ్చేవాడు. నడుచుకుంటా నా రూమ్కి వచ్చి నాతో కూర్చుని, లేకపోతే తన రూమ్ తీసుకుపోయి రకరకాల ఇద్దరు కలిసి తిరిగి మాట్లాడి చాలా ఓదార్చేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు ఏదన్నా రాపతికి వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చిపోయేవాడు. రాపతికి ఏ 10 నిమిషం రాని కానీ ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళేవాడు. అటువంటి సంబంధం, నేను తన కొడుకు ఏజీ అయినప్పటికీ కూడా నాతో మనసు విప్పి మాట్లాడేవాడు. ఏ విషయమైనా చెప్పేటోడు. అటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ మందిరం విషయాల్లో అనేక సార్లు నేను అకౌంట్లో తనతో పాటు ఉన్నా. అకౌంట్లో ముగ్గురులో జాయినప్పుడు నేను ఒకరు. ప్రతి సండే కానీ కలిసినప్పుడు కానీ అకౌంట్ ఏమవుతుంది, ఎంతవరకు వచ్చింది, పైసలు వేసిందా, సొంతాన్ని వాడుకుంటా, రకరకాలుగా ఎప్పటికీ అడుగుతూనే ఉండేవాడు. తనకి ఎక్కువ తన పేరు ఉంది కాబట్టి మన పేరు ఇట్లా ఉండాలని రకరకాలుగా తను నాకు చెప్తూ ఉండేవాడు. భక్తి గురించి, మందిరం గురించి, సాక్ష్యం గురించి, మనం మంచిగా ఉండాలా, మనం ఎవరితో మాట్లాడుకోవాలని చాలా రకాలుగా తన చెప్పేవాడు. అయితే అది కాకుండా తన ప్రతి విషయంలో చిన్న పిల్లలతో పాటు తన ఎక్కడైతే సువార్త ఉంటే, ఎవరు చనిపోయినా, ఎవరి ఫంక్షన్లు ఉన్నా, మా రాపర్తిలో ఏ ఫంక్షన్ ఉన్నా, మిర్గాపర్లు ఎవరు రాకుండా ఖచ్చితంగా జాయిన్ ఉండేవాడు అక్కడ. ఎందుకంటే అందరికీ మాకు గురుగొద్దు మాదిరిగా, మాకు ఎంతో ఆదర్శంగా, మాదిరికరంగా ఉండేవాడు. తన ద్వారా ఎన్నో నేర్చుకున్నాం. ఎన్నో ప్రతి ఆదివారం కలిసి ప్రతి విషయం అడిగేటోడు ప్రజలు చెప్పుకుంటూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ప్రజలు చెప్పుకుంటూ నామకే వస్తే వెళ్ళేవారు, చెప్పాలి కదా అని. కానీ తనైతే ఖచ్చితంగా మాట్లాడి నిలబడి అంత మంచిగున్నారా, వాళ్ళు మంచిగున్నారా, ఏం మంచిగున్నారా అడిగి తను వెళ్ళేవాడిగా ఉండేవాడు. కాబట్టి తను ఈ యొక్క మందిర స్థాపనలో తన యొక్క భాగం. కాబట్టి ఈ మందిరాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఎంతో కలలు కన్నాడు, ఎంతో ఆశపడ్డారు. తను ఈ మందిరాన్ని ఎంతో డెవలప్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది తను చేయలేకపోయినాడు. దేవుడు తను తొందరగా ఈ లోకం నుంచి దేవుడు పిలుచుకొని పరలోకాన్ని పిలుచుకున్నాడు. కాబట్టి తను ఏదైతే విడిచి వెళ్ళిపోయాడో అటువంటి ఆ యొక్క స్థలాన్ని మనం భర్తీ చేయాలా, సంఘంగా తనకు ఉన్న కోరికను మనము పూర్తి చేయాలా, తన వాటి కొరకై మనం పాటుపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్న కాల సమయంలో ఈ సందర్భంగా చాలా మంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. బాధపడవలసిన అవసరం కూడా లేదు, తెలుసు మన వాక్యాలని. ఎంతో సంతోషించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి శారీరకంగా మనకు అనుబంధం ఉన్న కారణం చేత అందరికీ దుఃఖం ఉన్నది. కుటుంబానికి ఇంకా చాలా ఎక్కువ దుఃఖం ఉంది. ఆదరణ కలిగేటటువంటి సమయం ఇది, ఆదరించబడాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ మట్టుకు దుఃఖముక్కులై ఉండవద్దు అని వాక్యం నాకు తెలుసు. కాబట్టి నేను కూడా మరి చెప్పాలని చాలా ఉన్నప్పటికీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి మరి కుటుంబ రీత్యా చూస్తే చాలాసార్లు కనబడిన కుటుంబం నాకైతే నేను లెక్క పెట్టుకుంటే 3-4 అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ 6 మంది వాళ్ళు నేను కౌంట్ చేసుకుంటే చూస్తే ఆలోచిస్తే 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. పెద్ద కుటుంబమే, మేమే 5 అనుకున్నాము. ఈ కుటుంబంలో చూస్తే 4 అంటే వీళ్ళ కొరకు వీళ్ళతో ఉన్న అనుబంధం నేను షార్ట్గా చెప్తా వాళ్ళ విధానం. అయితే ఆయనకు ఉన్నటువంటి ఆశ చాలా మంది చెప్తా ఉన్నాను, కొత్తదేం చెప్పట్లేదు. ఒకటి ఆయన చదవనట్టు కనబడే చదివినటువంటి వ్యక్తి. అందరు చెప్తున్నారు మీకు ఒకవేళ ఆయన గురించి తెలిసిన విషయాల్లో
ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఎట్లా చదువుకున్నాడు, రాత్రి పాటలు చదువుకున్నారా చెప్పట్లేదు, మీకు తెలియదా, లేక తెలిసి చెప్పలేకపోతున్నారా? ఒకవేళ చదివాడు ఆయన గ్యారెంటీ. అందుకే ఎందుకు చెప్తున్నామంటే తమ్ముడు వాళ్ళ తమ్ముడు జయమామ కూడా చెప్పాడు, మా అన్న నన్ను ఆయన రెండో తరగతి చదివించిన సంగతి ఆ రోజే తెలిసింది నాకు. ఈయన కూడా ఏ రాత్రి పాటలో చదువుకున్నట్టుగా అనిపించింది. చెక్కమ్మ దగ్గర చెక్కక్క అని చెప్పి వాళ్ళు తెలుసు, వాళ్ళ దగ్గర వీళ్ళు ముగ్గురు ఇంచుమించు వీళ్ళంతా చదువుకున్నట్టు కొంత మన సీనియర్స్ పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు మీకు కూడా. అంటే ఈయన కూడా అసలు చదువుకున్నాడేమో అనుకుంది, కానీ వాళ్ళ అన్న ధ్యాస అంటే వాళ్ళ తమ్ముడు చదవాలని అప్పట్లోనే ఇంచుమించు 65-70 ఆ కాలంలోనే ఆయన కోరుకున్నాడు. అంటే మరి ఆయన కూడా చదివిండు, అది ఎట్లా మరి మీకు తెలుసు చెప్పండి ఎవరైనా తర్వాత. ఎక్కడ ఏ బాడీలో చదివి అట్లా నైట్ ఎక్కడికి చదివిండు, బయట చదువుకుంటాడు, ఇదంతా మనకు తెలుసు, రాసుకుంటాడు, ఇది వాస్తవం. కాబట్టి తన చదువు విధానంలో మనం ఏమనుకుంటున్నాం అంటే ఈయనేం చదివిస్తాడు అనేటువంటి పరిస్థితులు కనబడుతూ తెలియకుండానే పిల్లల్ని చదువుతా ఎంత స్థాయికి చదివిస్తున్నాడు. ఆయన అంత నిజానికి చదివించాలంటేగానే ఆయన ఏం చదివాడు, పిల్లలే ఆ విధంగా లేదు, తల్లిదండ్రి సపోర్ట్ లేకపోతే అంతవరకు పోరు. అయితే నేను ఏదో వీళ్ళ తరంలో పెద్ద కూతురు తరంలో ఆమె చదివించుంటాడు అని అనుకున్నా, కానీ ఆయన ఎక్కడి నుంచి మొదలుంది ఆయనకు లోపల. జయమామ చిన్నప్పుడు 2వ తరగతి క్లాస్ అంటే 7-8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆయన లోపల బీజం ఉంది, నా తమ్ముడు చదవాలి, నాకు వీలు కాదు. కానీ కుటుంబ పరిస్థితి వలన తను చెప్పిండు, ఆ రోజు కుటుంబ పరిస్థితి వల్ల ఏమైపోయాడు, తను చదవలేక కుటుంబానికి వెళ్తాడు. సరే మేము కనలేదు జయమామను వాళ్ళ అన్న పీరియడ్లో ఆయన చూసాడు. మా పీరియడ్లో మేము బాచుపల్లి చదివినప్పుడు పెద్ద కూతురు ఆమె మా సీనియర్ అనమాట, ఒక 2 years ఇంచుమించు అట్లా తెలుసు మాకు. అయితే ఇంచుమించు ఆడపిల్లల్ని ఆ రోజుల్లో తక్కువ పంపించేవాళ్ళు. ఆయనకున్న ధ్యాస అంటే అందరి ఇళ్ళలో కూడా కొద్ది మంది వెళ్ళేవారు, మా ఇంట్లో కూడా వెళ్ళేవారు. కాబట్టి ఆ విషయం మాకు అర్థమైంది కాదు. ఏదో ఒకరు చూసి ఒకరు చదివిస్తున్నారు అనేటటువంటి విషయం ఉండే. 7వ తరగతి బాచుపల్లి అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికాడ కూర్చుండే పరిస్థితి. మగ పిల్లగాళ్ళు కూడా ఎవరు చదవడానికి వీలు లేదు. ఇంచుమించు నాతో చదువుకున్నటువంటి మగ పిల్లలు, ఆడపిల్లలు అయితే బంద్ చేసేది లేదు కాబట్టి ప్రయాణం చేయలేదు, ప్రయాణ సాధనం లేదు, సైకిల్ కూడా లేని దినాలు కాబట్టి మగపిల్లలు ఆడపిల్లలు బంద్ చేస్తారు కాబట్టి మగపిల్లలు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి మగపిల్లలు బంద్ చేసి ఇంచుమించు నా క్లాస్మేట్స్ కూడా బంద్ చేసి తీరా చూస్తే 7th క్లాస్ అయిపోయిన తర్వాత చదివించినటువంటి మగపిల్లల్ని చదివించినటువంటి ఆ దినాల్లో ఆమెను అర్థమే కాలేదు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, పెద్ద ఇంటర్మీడియట్ చదివి దానికి చాలా ఖుషి. అదే అనిపిస్తుంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఇంటర్మీడియట్ చదివించిండు, ఆ రోజు చదవాలంటే రెండవది. ఇంకా నేను క్లుప్తంగానే మాట్లాడతా. లూకా ఆ తర్వాత ఆయన తిరిగి సరే ఆ పీరియడ్కి వచ్చేసరికి ఆయన నల్లవాగా అక్కడక్కడ చదువుకొని రెసిడెన్షియల్ కాబట్టి ఇంచుమించు మేము చదివినప్పుడు లేడు, కానీ మా తర్వాత ఆయన అక్కడ ఎగ్జామ్ రాసి, నేను కూడా అట్లనే ఎగ్జామ్ రాసి అక్కడ సీట్ వచ్చి జాయిన్ అయినా. రెసిడెన్షియల్ సీట్ రావడం నాటి జోక్ ఈ రోజుల్లో ఈజీ, కానీ ఆ రోజుల్లో కష్టం. ఖచ్చితంగా మనం రాస్తేనే వస్తుంది. కాబట్టి లూక కూడా ఇక్కడ ఇంటర్ అయిపోయి అట్లా అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి రెసిడెన్షియల్ 10th వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇక్కడ చదువుకొని ఆయన కంప్లీట్ చేసుకొని డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి ఇక్కడ సంగారెడ్డి లేకపోతే ఇక్కడ ప్రైవేట్ చదవడానికి వీలేదు కాబట్టి జోగిపేట లేకపోతే అక్కడ చివరికి అక్కడ చూసేసరికి సంగారెడ్డి ఆయన సీట్ రాలేదు, జోగిపేటలో వచ్చింది. నిజానికి జోగిపేటలో ఉండాలి, ఆయన జోగిపేటలో ఉండలేక మరి సంగారెడ్డి నచ్చా నాకు తెలియదు. కాకపోతే నేను కూడా అక్కడనే ఉన్నా, గ్యాప్ కొట్టుకొని ఇక్కడ ఈ సంవత్సరం ట్రాక్టర్ వస్తుందా ఏం చదువుతామంటే ఇక్కడ వెయిట్ చేసి నేను గ్యాప్లో మళ్ళీ మేము డిగ్రీ 2nd year ఏదో ఉండేసరికి ఆయన కూడా ఫస్ట్ ఇయర్కి ఏమొచ్చాడు, సంగారెడ్డి సీట్ రాక జోగిపేటలో ఏం చేయనాడు, అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు ఆయన. మరి ఎట్లా వెళ్తుంది, ఆర్థికంగా చాలా కష్టమే, పని చేసుకోవాలి, కంపల్సరీ జోగిపేట పోయి రావాలి. ఆయన సంగారెడ్డి నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడు. అప్పట్లో నాకు సైకిల్ ఉండేది కాబట్టి కొన్నిసార్లు డబ్బులు లేని పరిస్థితులు నడిచిపోయేటువంటి ఇంచుమించు నాకు తెలిసి చంద్రపేట అంతా నడిచిపోయేవాడు. సైకిల్ తీసుకొని సైకిల్ మీద పోతా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు పోయాడు. ఒకసారి రత్నమాలను జోగిపేట రత్నమాలను ఎవరు చూసి సరే పిచ్చోడు ఏం నడుచుకుంటే అంత దూరం సైకిల్ మీద ఎట్లా పోతావు అని చెప్పి సైకిల్ నేను ఉల్టా పట్టుకొని తీసుకొని వచ్చాడు. ఏమైనా పోలేవు కాలేజ్ కంటే అన్న తీసుకొని వచ్చిండు రత్నమాన్ అంటే చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాగుంటాం. ఎందుకంటే టికెట్లు మేము కలుసుకున్నాం, ఆయన పనిచేసేవాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ సపోర్టు ఆయన మరి ఎట్లా చేస్తున్నాడో ఉన్నా లేకున్నా అసలు ఈయన బాధ చెప్పుకునేవాడు కూడా కాదు. కొన్నిసార్లు ఆయన చెప్తే ఆయన ఏం ఫీల్ అవుతాడు అని వాళ్ళ తండ్రిని చూస్తూ అనుసరిస్తూ చదివాడు. తిరిగి పని చేస్తూ మళ్ళీ కొన్నిసార్లు ఆయన ఇంటికి కూడా బియ్యం కానీ వడ్లు కానీ అట్లా వడ్లతో సంచులు తీసుకొని వచ్చేవాడు. చాలా కష్టపడ్డాడు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని. కానీ రెండోదిగా మన తిమ్మోతి ఎట్లా మిస్ అయ్యాడో చదువులో నాకు అర్థం కాలేదు. పోలేడా
లేక ఎట్లనో ఆయన మిస్ అయిపోయాడు పాపం వ్యవసాయానికి, ఆయన ఇక్కడ సెటిల్ అయిపోయాడు. కానీ ఆయన కూడా ఒక బాధ ఉండే, చదవకపోయానయ్యా ఆయన అనేది లోపల ఉండే ఆవేదన. సరే తిరిగి తర్వాత కటాక్షం కానీ వీళ్ళు కానీ మంచి తెలివిపరు, జ్ఞానంగా మంచి చదివి అందరికంటే తెలివిపరాలు కృప అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఉద్యోగం ఎందుకు రాలేదో నాకు కూడా రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు, దేవుని ఉద్దేశం ఏమిటో బలంగా ఉంది కాబట్టి రాకపోవచ్చని నా అనుభవంతో చెప్తాను. ఎందుకంటే ఆమె చాలా హుషారు, వాళ్ళ ఇంట్లో అందరికంటే ఇంకా చదివింది ఆమె అని అనుకుంటున్నాను. నిజమేనా? ఆమెది డిగ్రీ అయిపోయింది, తర్వాత పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది, బిఎడ్ చేసింది. ఎందుకు ఈమె టీచర్ కాలేదు? అసలు కోటాలో ఆమెకి ఎప్పుడూ అందరికంటే ముందు ఉద్యోగస్తురాలు, వీళ్ళందరికంటే ముందు ఉద్యోగస్తురాలు, ఆమె ఉద్యోగస్తురాలి. సరే దేవుని ఉద్దేశం ఏముందో అని అనుకొని ఆ విధంగా నేను కూడా కొన్నిసార్లు ఫీల్ అయిపోయినారే. అడిగేవాడిని ఏమో ఇది రాలేదంటే రాలేదని వాలంటీర్ చేసింది. ఎన్నో కష్టాలు పాపం. ఆమె బండి, ఆమె డిగ్రీ నాదంతా అయిపోతుంది, నా మ్యారేజ్ అయిన తర్వాత ఆడబోతే అక్కడ 3 సంవత్సరాలు ఆమె కోసం ఉన్నాడు. సరే మగ పిల్లగాళ్ళ తిమ్మోతి గురించి చదవలేడని బాధ ఎంత ఉండేనో, చదివి ఉద్యోగం రాలేదని ఆమె కొరకు కూడా బాధపడ్డాయి. చాలా మదన పడేటటువంటి వాడు. అయ్యో ఎందుకు ఇంత అవకాశాలు వచ్చినా ఆయన పెట్టుకొని, ఆమె బండి విషయంలో ప్రతి దానికి ఆయన పెట్టుకొని కాలేజ్ దాకా పోయేవాడు. ఎంత కూడా ఫీల్ కాలేదు ఆయన. నిజంగా ఎన్నడూ కూడా సిగ్గుపడినట్టు, ఒక ఫీల్ అయినట్టుగా ఇంతమంది పిల్లల్ని ఎట్లా పెళ్లి చేస్తాడని ఎవరైనా అనుకున్నా ఆయన మాత్రం ఎన్నడూ కదలలేడు. బందోబస్తుగానే ఆయన దొక్కుకొని ఆయన చూస్తే ఎట్లుండదు అంటే, నేను రాగా నీళ్ళని చూస్తా ఉంటే టొలుపులు లేవు, సమాధానంగా ఉంది మంచి. అట్లా ఆ మనిషి చూస్తేనే సమాధానం. మాట్లాడితే కూడా ఈ మనిషితో మాట్లాడాలంటే తృప్తి ఉండేది. ఏదైనా కొంతమందితో మాట్లాడాలంటే, కొంతమంది మాట్లాడితే ఏముంటుంది, కొంచెం మాట్లాడితే చాలు, లేకపోతే ఏవేవో అంటారు మాటలు, ఇంకా వేరే రాజకీయాలు ఇంకో ఎక్కడ వెళ్ళిపోతారు అనేటువంటి విధానం. కానీ సమయంగా బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అవన్నీ అడిగేవాడు. ఎట్లా అమ్మ ఏం చేస్తుంది, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. కొద్దిమంది కొన్నిసార్లు రిస్క్ పడతారేమో, కానీ ఆయన మాత్రం కంపల్సరీ నువ్వేమన్నా అనుకో, ఏమయ్యా బాగున్నావా, పిల్లలు బాగున్నారా, మా బిడ్డ బాగుందా, మంచిగా దేవా ప్రియమని స్పష్టంగా నేను అనుకున్నాను. చదువుకోలేని నా దృష్టిలో ఉన్నాడు. నా పేరు కొంతమంది ప్రేమ వాదించేస్తాడు, ప్రేమ పట్టేస్తారు. అట్లా అంత స్పష్టంగా పిలిచేటాడు, దేవప్రియమని మంచిగా పిలిచేవాడు, పలకరించేవాడు. ఆడ సంగారెడ్డిలో కూడా ఉన్నప్పుడు ఆమె కొరకు చాలా కష్టపడేవాడు, చాలా తిప్పలు పడ్డాడు. రోమ్ మారు, అది మారు, ఎంత తిప్పలు, ఎవరి పరిస్థితులు వాళ్ళ. తర్వాత చూస్తే మన ఇప్పుడు లాస్ట్ ఆమె కొరకు మాట్లాడుతున్నాం. ఆమె బీటెక్ చేసిందని నాకు మననే తెలుసు. జాన్ మామ బీటెక్ చదివించే బిడ్డని చదివించింది. అప్పుడు నేను పరిశ్రమ అంటే ఆయనకు ఉన్నటువంటి తప్పని మీరు అందరూ చెప్పింది వాస్తవమే, కానీ ఇంత త్యాగం ఉంది. ఒక చదువుకునేటటువంటి మనం కూడా పిల్లల్ని అంతగా కొన్నిసార్లు చూద్దాంలే అస్తమానం ఆయన ఆలోచించేవాడు. నా పిల్లలు చదవాలి, అది ఎంత మంచి ఉద్దేశం అంటే అందరూ కూడా పిల్లల కొరకు చదువుకునే పిల్లల కొరకు వాళ్ళకి సపోర్ట్ చేయక ప్రతిదీ పట్టించుకొని వీళ్ళందరూ సాక్షాత్ చెప్తూ వచ్చే పిల్లలు కూడా ఎక్కడున్న సహవాసంలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు సహవాసానికి దగ్గర ఉండాలి, ఖర్చు అయినా సరే వ్యయపరచుకునే సరే ఉండాలి అని చెప్పేవారు. అయితే ఈ విధానంలో గమనించినట్లయితే తీరా చూస్తే ఇంచుమించు ఆ ఇంట్లో ఉద్యోగాలు లేనట్టుగానే ఉండి ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఆయన త్యాగానికి ఫలితాలు ఉన్నాయి, అది గమనిస్తలేదు. ఎంత సంతోషం తెలుసా, ఎందుకు బాధపడాలి, చాలా సంతోషకరం. ఎంత కష్టపడే ఉద్యోగాలు లేవు, మంచి చదువుకునే ఉద్యోగాలు లేవు. కాబట్టి కృప కూడా దేవుని ఉద్దేశం ఏముందో కంపల్సరీ. అసలు నేను కూడా చాలాసార్లు ప్రభా ఇంత చదివి బిఎడ్ చేసి, బీపీఎడ్ చేసి, ఎంఏ చేసి, డబ్బులు పట్టాలు అది చేసుకుంటూ ఈ పట్టా ఎన్నడూ రైలు ఎక్కేటండి అయిపోయింది, ఏజ్ కూడా దగ్గర పడ్డాయి. ప్రభా నాకు కూడా కృపలా ఏ ఉద్దేశం ఉంది, వాడుకోవడానికే పెట్టుకున్నావు, ఏ మనిషి అర్థమైన వాడు కాదు, అక్కడ చీఫ్ ఏ వ్యక్తిని కూడా చూసుకోవడానికి వీల్లేదు. కాబట్టి డిస్కరేజ్ కావడానికి అసలు వీల్లేదు. కానీ తన హృదయంలో ఒకటి ఉండేది, చివరికి ఈమె కొలువు రావాలని చాలా ఆశపడ్డాడు నాకు తెలిసి. ఎందుకంటే పక్కన మాట్లాడేవాడు, అన్నీ ఉన్నాయి, డిఎస్సీ పడ్డప్పుడు అవి పడ్డప్పుడు ఎట్లకైనా ఏం కథ అంటే అప్లై చేసుకోవాలి, రావాలి, అసలు ఆమె కంపల్సరీ రావాలి, ఎందుకు మిస్ అవుతుందని మాట్లాడేవాడు. చివరిగా చెప్పాలంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా చెప్పచ్చు, మీరు కూడా చాలా చెప్తారు, అనుభవం ఉన్నాడు. చివరిగా ముగింపులో ఆయన చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఎలాంటి విధానంలో నేను అనేటటువంటి స్వార్థం తనలో కనపడలేదు. ఇంచుమించు నా చిన్నప్పుడు అట్లా కూర్చుంటే ఒకవేళ బైబిల్ స్టడీ ప్రార్థన మీటింగ్ ఒకవేళ తను కూర్చుంటే కూర్చుంటే లేదు మీకు పెద్దోళ్ళు ఉన్నారు అట్లేం లేదు, లేదయ్యా రండి మీరు అప్పుడప్పుడు ఖర్చు ఉంటారు, ఇష్టపడి మీరు ఎవరో పాల్గొని ఈ స్థాయిలో వచ్చిన తర్వాత మీరు వాడబడాలనేటటువంటి తత్వం కలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి మహారాజే. కాబట్టి మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే
ఆ సౌమ్యత మనం చూస్తే మాట్లాడేటటువంటి నిశ్చలమైనటువంటి మనిషి ఎదుటి వాళ్ళకి కలుగుతుందా, నాతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వారికి సమాధానం అనిపిస్తుందా, ఆయన నిజంగా నిశ్చలంగా సమాధానంగా యథార్థతతో హృదయపూర్వకంగా మాట్లాడేవాడు. అందరిలో దోషాలు ఉంటాయి, తప్పులు అందరిలో ఉంటాయి, నీలో నాలో. కాబట్టి భూమి మీద అందరిలో ఎంత భక్తి గలవారు అని ఏదైనా ఒక లోపాలు ఉంటాయి, కానీ యథార్థ హృదయం గలవారిని దేవుడు చూస్తా ఉన్నాడు. వాక్యాలు మనకు అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి యథార్థ హృదయం కలిగినటువంటి తను అందరికీ నిజంగా ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం, నిజానికి చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే తను పరదేశంలో ఉన్నాడు, మనం కలుసుకోపోవాలి, మనం కూడా ఒకసారి కలుసుకోపోతా ఉంటాం. దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి మంచి సాక్ష్యాన్ని మన అందరి ముందు పెట్టిపోయాడు. దీన్ని బట్టి మనం చింతించాల్సిన అవసరత లేనే లేదు. కాబట్టి చింత ఎవరి కొరకు చేయాలంటే చివరిగా మాట గుర్తు చేస్తారు, యేసు ప్రభు సిలువ వేయబడితే అందరు సిలువ, అయ్యో ప్రభు నీవు సిలువ వేయబడాలంటే అమ్మా మీరు నా కొరకు ఏడవాడు బిడ్డ, మీ పిల్లల కొరకు, మీ కొరకు, మన పిల్లల కొరకు, రక్షణ లేనటువంటి మన పిల్లల కొరకు ఏడవాలి, వీలైతే కాలు మొక్కాలి, వాడు రక్షణలోకి రావాలి. అదే తల్లిదండ్రులుగా మనకు ఉన్నటువంటి గొప్ప త్యాగం. ఆ విధంగా చేసి ఈ విధంగా ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని, నాకు ఒకటే ఆశ్చర్యం, నేను వీడికి వచ్చి అందరు సాక్ష్యాలు చెప్తే నాకు ఆలోచన వచ్చింది, 6 మందిని వీళ్ళని చదివించాలని ఆయన తపన చూడండి. చాలా కనబడలేడు నిజానికి. నా దృష్టిలో అయితే ఆయన ఎప్పుడు కూడా పిల్లలు ఇంత స్థాయికి తీసుకొచ్చే విధానంలో ఆయన తపన పడతాడు. కనబడకుండానే వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు. 4 గంటలకి లేపేవాడు అని చెప్తున్నాడు. డాడీ కూడా 4 గంటలకి లేపేవాడు ఖచ్చితంగా. వీళ్ళంతా ఈ సిస్టమేటిక్ ఉంది. ఆయన కూడా 4 గంటలకు లేపే వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా లేవాలి, 4 గంటలకు లేవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యం చదివి మనిషికి ఒక మాట చెప్పాలి, చెప్పి దాని నుంచి వివరణ ఇచ్చి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. ఎంత మంచి సహవాసంలో మనం ఉన్నామంటే మనం ధన్యులం. మీరందరూ చెప్పినట్టుగా మనకు ఎంతో మాదిరిని చూపించిపోయింది. కానీ ఆ మాదిరిని మనం మాటల్లో చెప్తే వేస్ట్. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని చెప్పినా నువ్వు చెప్తావు, నేను చెప్తావు, కానీ బతికి చూపించాలి. అదే వాళ్ళలో మనకు మాదిరి ఉన్నదని మనం చెప్పి మనం బతికి చూపించలేదనుకో వేస్ట్. నేనైనా నువ్వు మాటలు చెప్పడం ఈజీ, కానీ బతికి చూపించడంలోనే ఉంది. అలాంటిది ఈ రోజుల్లో కొంచెం కరువైంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి మన సంఘం చాలా సంతోషకరంగా బయట సంఘాల్లో కొన్ని విధానాలు ఎక్కువ ఉన్నా మన దాంట్లో చదువుకపోయి కొంచెం అనవసరమైన పట్టించుకో. కొంతమంది ఏదైనా జరిగినా దాన్ని సంఘ విధానంలో అయితే ఖచ్చితంగా ఏకీభవించి వెళ్ళేటటువంటి మనుషులు మన దగ్గర ఉన్నారు కాబట్టి సంతోషిస్తున్నాం. కాబట్టి సంఘాలన్నీ ఇప్పుడెప్పుడో ఈ పరిస్థితులు మీకు తెలుసు. కాబట్టి సర్వ ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మార్గం, అదే సంతోషం. మనము మన సాక్ష్యాన్ని కూడా వీళ్ళ విధానంలో కొనసాగించుకోవాలంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం, వారిని అసహాయత పట్టిస్తాడు వారి పేరు గుర్తు చేసుకుంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవాలి. చివరిగా తన మాటలు ఎంత కన్క్లూజన్, మూల్యాంకనం ఎంత బాగుంది అంటే నిజంగా ఏమని రాసుకున్నాడు అయింది, నా పరుగాడని అనుకున్నాడు. ఆయన గుర్తుపట్టేసుకున్నాడు. చాలా ప్రభు ఎంత నీతిమంతుల వాళ్ళ జాబితా ఎంత బాగున్నదో, నిజంగా ఎంత పర్ఫెక్ట్గా ఆయన జీవితాన్ని ప్రభు పిలుపులో ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఆయన రాసుకున్న మాటలు, నా పరువులేని కాడ ముట్టించుకుని నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను. కాబట్టి మనం అనుకోవాలి ఆ ఏజ్ వచ్చేంత వరకు నేను చూసుకుంటలే కాదు, ఇప్పటి నుంచి ఏం చేయాలి, మన విశ్వాసాన్ని కాపాడుకొని పరిగెత్తాలి. యవనస్తులైతే పరిగెత్తి పరిచర్య చేయాలి. దేవుని కోసం ఎక్కడ అవకాశం దొరికినా సువార్త చెప్పాలి. మన విశ్వాసాన్ని కాపాడుకో. ఇప్పటి నుంచే మనం రాసుకోవాలి. మనుషులు పేపర్లో అయినా నువ్వు రాసుకోకపోయినా నీ కొరకు నీ సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వేం చేసుకోవాలి, హృదయపూర్వకంగా నువ్వేం చేసుకోవాలి, రాసుకోవాలి. ఏమని, నా పరుగును నేను కొనసాగిస్తాను. ఎప్పుడైతే ఇల్లు అనుకుంటావో అప్పటి వరకు నీ పరుగు ముగింపు అయిపోతుంది. ఆ సాక్ష్యాన్ని ఇంతవరకు చాలా మంది చాలా రకాల తాతల గురించి చెప్పుకుంటూ వచ్చినారు. అయితే చాలా సందర్భాల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ తాతల ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తను ఎక్కువసేపు మొక్కల మీద గడిపేవాడు. తాతది ప్రార్థన జీవితం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కువసేపు తను వాక్యాన్ని చదవడం కానీ ప్రార్థన చేయడం, ఈ రెండు విషయాల గురించి ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ
తను ఆ మంచం మీద కూర్చున్నప్పుడు కానీ ఈ రెండు విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతుండేవాడు. అంతకు మించి సహవాసాల గురించి ఇంకెక్కువ మాట్లాడుతుండేవాడు. ఈ హెబ్రోన్ సహవాసం గురించి కానీ, బక్సింగ్ గారి గురించి కానీ, ఆనాటి పరిచర్య గురించి కానీ, ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి విషయాలన్నీ తనతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ వివరిస్తూ చెప్పేవాడు. ప్రతిదినం మనకు సాధారణంగా ఒక అధ్యాయం చదవగానే కాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నుండి సరిగ్గా కూర్చొని చదువుతాం. కానీ తాత తన చివరి దినాల వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి సుమారు ఒక గంట 40 నిమిషాలు, గంటన్నర వరకు వాక్యాన్ని చదువుతూనే ఉండేవాడు. అప్పుడప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇతర పక్కనే పడుకునేవాడు. పడుకున్నప్పుడు నా ప్రార్థన, నా వాక్యం 10 నుంచి 15 నిమిషాలు అయిపోయేది. కానీ తన ప్రార్థన, వాక్యం చదవడం 35 నుండి 45 నిమిషాలు వరకు ముగించేటోడు కాదు. చదివి అట్లనే రాసుకుంటూ చదువుకుంటూ అట్లనే ఉండి ఒక గంట వరకు సుమారుగా దేవునితో సమయాన్ని గడిపేవాడు. ఆ విధంగా తాత తన జీవితంలో ప్రార్థనకి కానీ దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి కానీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా ఎక్కువ సమయం హెబ్రోన్ గురించి కానీ ఈ సంఘాల గురించి కానీ అప్పుడప్పుడు మాట్లాడుకునేవాడు. తన దగ్గర కొన్ని పుస్తకాలు ఉండేవి, ఎడారిలో సెలయేరులు ఇలాంటి పుస్తకాలు. అంతటా ఇంకోటి 20వ శతాబ్దపు అపోస్తల కాల బోధ అని టీ కోచ్ గారు రాసిన కొన్ని బుక్స్, ఇలాంటి చాలా తన రూమ్లో ఉండేవి. ఈ బుక్స్ ఇలాంటి ఒక పిచ్చి నాకు కూడా పట్టింది. నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా బక్సింగ్ గారి యొక్క తాను రాసిన 27 పుస్తకాలు నాతో తెప్పించుకున్నాడు మా తాత. ఆ 27 పుస్తకాలు మా ఇంట్లో ఉండాలి, ఆ 27 పుస్తకాలు చదువుకోవాలి, ఆ అనుభవంలోకి రావాలి, ఆ హెబ్రోన్ అనుభవంలో మనం ఉండాలి, ఈ ప్రత్యక్షతలో మనం ఉండాలి. ఈ విషయాలన్నీ తను ఉన్నప్పుడు ఎప్పుడు తను నాతో పంచుకుంటుంటాను. అంతేకాకుండా ఈ సంఘానికి మనం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా వారపుడికల్లో మనం చాలా తక్కువ టైం ఇక్కడికి వస్తుంటాం. కానీ తను క్రమం తప్పకుండా నాకు తెలిసి చాలా తక్కువ సందర్భాల్లో వారపుడికలు మిస్ అయి ఉంటారు. తప్పకుండా వారపుడికలకు వచ్చి ప్రార్థన మీటింగ్ అయినా, బైబిల్ స్టడీ అయినా వారపుడికలు మాత్రం అసలు మిస్ అయ్యేవాడు కాదు. అయితే తాత జీవితంలో నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే ప్రార్థన జీవితం, వాక్యాన్ని చదువుకోవడం, సహవాసం కలిగి ఉండడం. అట్లనే ఈ హెబ్రోన్ సహవాసంలో ఎట్లా ముందుకు వెళ్ళాలనే విషయాలు చాలా విషయాలు తాత నాతో చెప్తూ వచ్చినాడు. కాబట్టి మా గురించి, తాత గురించి, కుటుంబం గురించి, మా అందరి గురించి మీరు ప్రార్థించాలని నా యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ ప్రేమ. తాత గురించి చెప్పాలంటే ఆయన చివరి క్షణం మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సంఘ ప్రార్థనకి కొన్ని సందర్భాల్లో చాలామంది వచ్చేవాళ్ళు. కొన్ని సందర్భాలలో కొన్ని 6 months వరకు, 7 months వరకు కూడా చాలా గ్యాప్ వచ్చేది. ఆ గ్యాప్లో వచ్చిన జనాలలో చాలా తక్కువ మంది, కొన్ని సందర్భాలలో 3 కూడా వచ్చేవాళ్ళు. ఆ 3లో తాత కూడా ఉండేవాళ్ళు, నేను కూడా ఉండేవాడిని. రాత్రి ఆ తాత, అమ్మి అన్న తప్పకుండా వచ్చేవాళ్ళు. సంఘానికి వచ్చేకి అంటే చాలామంది, అంటే ఇప్పుడు మంచి సేవకులు వచ్చినప్పుడు, స్పీకర్స్ వచ్చినప్పుడు చాలామంది వస్తారు. వాళ్ళు వాక్యం కోసం, తాత కోసం చాలామంది వస్తారు. ఎవరు లేని సందర్భంలో కూడా తాత తప్పకుండా వచ్చేవాడు. నేను అనుకునేవాడిని ఎవరు లేరు కదా, ఎవరు లేనప్పుడు సరే ఎవరు లేరు కదా కొన్ని ప్రేర్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఎందుకు పెట్టాక తాత వచ్చేవాడు. తన కోసం నేను మళ్ళీ వద్ద గంటకు వచ్చినట్టు. అట్లా తాత ప్రార్థనకి, చర్చికి చాలా వెళ్ళిచ్చేటోడు. అంతేకాకుండా నేను సందర్భంలో ఉన్నప్పుడు కానీ చాలా విషయాలు పెట్టాడు. పరిచర్య బాగా జరుగుతుందా, అంకుల్ బాగుందా, ఆంటీ బాగుందా, నాకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అభిషేక్ అంకుల్ ఫోన్ చేయి, మాట్లాడు అంటాడు. నేను కూడా కొన్ని విషయాలు అంకుల్ నేను చాలా తక్కువ కలిసిన అభిషేక్ అంకుల్ కానీ కొన్ని విషయాలు అడిగేవాడు. అంటే నేను ఆత్మీయంగా కొన్ని విషయాలు ఫోన్ చేసి అడిగేవాడిని, తెలుసుకునేవాడిని. ఆంధ్ర అంకుల్ ఫోన్ చేయడం కొంచెం భయం వేసేది. అభిషేక్ అంకుల్ కొంచెం ఎవరికి ఫోన్ చేసినా ఒక బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అట్లా నాకు ఏదైనా డౌట్ ఉన్నా తాత చెప్పేవాడు. సంఘంలో కూడా తను తప్పకుండా నమ్మకంగా చివరి వరకు వచ్చేవాడు. సిటీకి వెళ్ళిన తర్వాత కూడా అన్న చెప్పినట్టుగా మేము ఏ ఫెలోషిప్కి వెళ్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం, నీకు దగ్గర చర్చ అవుతుంది, ఎప్పుడో ఫెలోషిప్కి వెళ్తున్నావా లేదా అని తప్పకుండా అడిగే వ్యక్తులలో తాత ఒకడు.
ఎక్కడైనా స్టడీస్లో కానీ ఉద్యోగంలో కానీ మేము మా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మా అమ్మ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మేము సండే సంఘానికి వెళ్తున్నామా. మా తాత అంతే అడిగేవాడు, మా నాన్న కూడా ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో సండే మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తాత నాన్న కలిసినప్పుడు తప్పకుండా అడిగేవాళ్ళు, మొన్న ఎక్కడ పోయినావు బేట, చర్చి అందుబాటులో పోయినావా, మన ఫెలోషిప్కి పోయినావా అని అడిగేవాళ్ళు. ఇద్దరు మాత్రం తప్పకుండా అడిగేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే తనకు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వచ్చిండు. చిన్నమ్మ అతనికి అన్ని టెస్టులు చేయించింది. మేము అనుకున్నాం, చిన్నమ్మ నేను అనుకున్నాము ఒక హాస్పిటల్లో అక్కడ చూపెడితే బాగుంటుంది మమ్మీ అని మేము అనుకున్నాము. సరే బయట చూపెడదాము. ఇప్పటికైతే తను కొన్ని బయట టెస్టులు చేయించింది. అయితే సమస్య తెలిసిన తర్వాత ఈ హాస్పిటల్ అయితే బాగుంటుందమ్మా, చూపెడితే బాగుంటుంది అనుకున్నాం. చిన్నమ్మ కూడా సరే బయట చూపెడదామంటే అంతలోపలే రిపోర్ట్స్ కూడా కొన్ని నార్మల్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ వచ్చినాయి. సరే ఏదేమైనా తగ్గింది, కొన్ని టాబ్లెట్స్. ఆ రోజు చిన్నమ్మ నేను తన తాత రేపు వెళ్తుండన్నప్పుడు ఏ పూట ఏ టాబ్లెట్ వేసుకోవాలి చిన్నమ్మ అన్ని చేతితో రాశాను. అన్ని చేతితో రాసి నెలకి సరిపోయేటటువంటి టాబ్లెట్స్ అన్ని చేతితో పేపర్ రాసి ఇది మార్నింగ్ వేసుకోవాల్సింది, ఇది మధ్యాహ్నం వేసుకోవాల్సింది, ఇది నైట్ వేసుకోవాల్సింది అని అన్నీ చెప్పి ఇచ్చింది. అంతేకాకుండా తను రేపైతే చనిపోతాడు అని అనుకున్నాను. ఆ ముందు రోజు రాత్రి నేను ఇంటికి వెళ్తున్నా బేట, ఇంటికి బయటికి వెళ్దాం పండ్లు తెచ్చుకుందాం అన్నాడు. సరే తాత పద అన్న. ఇద్దరం రోడ్డుకి వెళ్ళినాం. 5 బత్తుల పండ్లు. తన అంటే తాత ఎక్కువ పండ్లు తినేవాడు, తన ఆరోగ్యం చాలా కాపాడుకునే వ్యక్తి. ఆ రోజు కూడా దాన్ని పనులు తీసుకోవడం కాకుండా పిల్లలకు కూడా తీసుకుందాం బేట, ఆవిలా పీటర్ ఉన్నారు కదా వాళ్ళు కూడా తీసుకోలేమని వాళ్ళు కూడా పనులు తీసుకున్నాడు. అంటే ఆయన తన ఆయన మా తరాన్ని అంటే మేము మనుమరాల్లో ఉన్నాం కదా, మమ్మల్ని చాలా ప్రేమించే వ్యక్తి, అందరినీ సమానంగా చూసే వ్యక్తి. తను ఏదైతే తింటాడో అది మేము కూడా తినాలనుకునే వ్యక్తి. ఆ రోజు వాళ్ళు తీసుకొని సర్టెన్ టైంలో ఇక్కడ తెచ్చిన తర్వాత డ్యూటీ నుంచి మా భార్య తీసుకురావడానికి వెళ్ళాను. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత తాత తిని బయట వాకింగ్ చేస్తున్నాడు. నా మిస్సెస్ కూడా తాతతో మాట్లాడింది. తాత అక్కడ రిపోర్ట్స్ పంపించింది, మా సార్ వాళ్ళకి కూడా చూపెట్టిన అన్నీ బాగున్నాయి తాత, ఏం కాదు, తొందరగా తక్కువైపోతుంది అని చెప్పి తను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా అలసిపోయిన ఉంటుంది. ఆ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 40 minutes ఆయన బయట వాకింగ్ చేస్తూ మాట్లాడాను. అదే రోజు రాత్రి అతనికి పండ్లు తెచ్చిచ్చిన తర్వాత తను పికప్ చేసుకొని మళ్ళీ తాతతో ఒక 40 minutes మాట్లాడిన తర్వాత సరే బయట లేట్ అయింది, నేను మళ్ళీ పడుకోండి, మాకు 5 గంటలకు బస్ ఎక్కుతా దించి వస్తావు అన్నాడు. సరే తాత ఫోన్ చేయి, 5 గంటలకు ఫోన్ చేయి, నేను దించి వస్తా, బస్ ఎక్కిస్తా అని చెప్పిన. ఆ తర్వాత తాత ఫోన్ చేయలేదు. తర్వాత నేనే డ్యూటీకి రెడీ అవుతున్నాను, తాతకి ఫోన్ చేయలేదు, టైం 8:30 అయింది, మరి పోయినా లేకపోతే కదా ఎందుకు ఫోన్ చేయలేదని చెప్పి అతనికి ఫోన్ చేసినప్పుడు ఫోన్ లేదు. చివరి క్షణంలో కూడా నేను సంతోషపడ్డాను, ఎందుకంటే తన చివరి క్షణంలో కూడా నాతో మాట్లాడాడు. ఆ రోజు ముందు నాతో టైం స్పెండ్ చేసాడు. చనిపోతా అని ఇంకొక 2-3 గంటల ముందు కూడా నేను తనకు ఫోన్ చేసి తాత చేరుకున్నావా, ఉన్నావా, పోయినావా, నాకు ఫోన్ చేయలేదు అని అన్నప్పుడు తాత లేదు బేట బావి బస్ ఎక్కించాడు, మీకు ఎందుకు ఇస్తాను అని చెప్పి మీకు లేపలేదు, బావి బస్ ఎక్కించాడు. ఇంతకుముందు హాస్పిటల్ దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ ఎందుకు పోతున్నావు తాత, ఆరోగ్యం బాగాలేదు మీకు, వద్దు మీరు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిన హాస్పిటల్ చెట్ల దాకా వచ్చిన పెట్టాడు. అంతవరకు కూడా కల్వర్ దగ్గర కూర్చొని నేను మామూలు ఫోన్ చేస్తే ఎవరైనా పంపిస్తాడు అంటే సరే కూర్చున్నాడు. మామ ఫోన్ చేసిన, మామ దూరంలో ఉన్న బెట్ట నేను గదికి వచ్చినాడు. సరే మామ ఎవరికైనా ఫోన్ చేయాలంటే తను కూడా నేను వేరే వాళ్ళకి చెప్పిన బెట్ట వస్తున్నాడు, తాతను అక్కడ ఉందామన్నాడు. నువ్వు కూర్చోతా మా వేరే వాళ్ళని పంపిస్తా అన్నాడు అని చెప్పి తనతో స్పష్టంగా మాట్లాడినా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నడవమాక, ఆరోగ్యం బాగాలేదు, నువ్వు నడిచే పరిస్థితుల్లో నువ్వు లేవు, నువ్వు నడవకు. ఏదైనా స్కూల్ 8:30, 9 కాబట్టి స్కూల్ బస్సులు వస్తే నేను చూస్తే పెద్ద మనిషి అని చెప్పి ఎవరైనా ఎక్కించుకుంటారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నడవక నేను పర్టికులర్గా నేను పాయింట్ అవుట్ చేసి చెప్పిన. తనకు ఓపిక లేకపోవడం వల్ల మరి ఏదో తెలియదు, అది దేవుని సంకల్పమే కావచ్చు. తను నడుచుకుంటూ వచ్చి ఇంటికి వచ్చిండు, స్నానం చేసుకున్నాడు, భోజనం చేసిండు, పడుకున్నాడు. ఆ టైంలో మేము డ్యూటీకి వెళ్ళి శంకర్పల్లి వెళ్ళినాం.
తనతో మాట్లాడి నేను శంకర్పల్లికి డ్యూటీకి బయలుదేరి వెళ్ళినాం. మేము శంకర్పల్లి చేరుకున్నాము. తాతయ్యకి దగ్గర విషయం నాకు కాల్ వచ్చింది. ఆశ్చర్యపోయింది, ఎందుకంటే నేను శంకర్పల్లికి రాకముందే తనతో మాట్లాడింది కదా. శంకర్పల్లి స్టార్ట్ అయ్యే ముందు తను నాకు ఫోన్ చేయలేదని చెప్పి తనతో మాట్లాడినా. గంట తరలి శంకర్పల్లి వచ్చినప్పుడు తనకి ఏమైంది చాలా అక్కడే ఆగిపోయినా. పర్మిషన్ తీసుకొని మళ్ళీ సీట్ రావడం అంతా జరిగింది. కానీ తాతలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఎందుకంటే సేవకులు కదా మంచి స్పీకర్స్ వచ్చినప్పుడు కాదు, ఎవరు లేని టైంలో కూడా తాత వచ్చినవాడు, చర్చికి వచ్చేవాడు. కొన్ని సందర్భంలో నేను చెప్పాను కదా, నీకు ఎవరు లేరు కదా నేను ఒకరిని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామంటే తను వచ్చాడు. నాకు విసుకొచ్చేది అనుకోమని. కానీ తను చాలా నమ్మకస్తుడు దేవుని విషయంలో, సాటర్డే ప్రేయర్ విషయంలో, సంఘ ప్రార్థన విషయంలో, బైబిల్ స్టడీ విషయంలో కానీ నిజంగా నమ్మకం ఉండే వ్యక్తి. మేము కూడా మా నాన్న తాత ఎప్పుడు అడిగేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ చర్చికి వెళ్తున్నారు కదా, మన సాహసానికి వెళ్తున్నారు అడిగే వ్యక్తుల్లో తాత నిజంగా ఒకటి అభ్యంతరం లేదు. కాకపోతే దుఃఖం ఉన్నప్పటికీ ఒకటి సంతోషం ఏంటంటే తాత వెళ్ళే చోటుకి మనం వెళ్ళాలి, నేను వెళ్ళాలి, ఆయన చూపించిన మార్గంలో నడవాలి. అంతేకాకుండా చివరి క్షణంలో ఆయనతో నేను సమయం గడిపిన ఎందుకు ఆనందపడుతున్నాను. దానికి ముందు రోజు రాత్రి ఆ తర్వాత తాతయ్యతో ఒక 2 గంటలు మరణిస్తాడన్న తర్వాత కూడా తాతకు నేను మాట్లాడిన అదొక చిన్న ఆనందం. కాబట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మనకు మూల స్తంభమైనటువంటి ధ్యానం కోవడం చాలా విషాదకరం. మన విశ్వాసంలో పునాది వేయబడినటువంటి ధ్యానం లేదు మన. కాబట్టి మనకు మందిరానికి చాలా లోటే. అందరము మన మరణానికి దుఃఖమే కానీ కొన్ని విధాలుగా సంతోషకరమైన విషయం. విశ్వాసంలో చూసినట్టయితే తనకు మించిన వాళ్ళు లేదు. తన ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. చాలా మరి తన ద్వారానే ఎక్కువ రక్షణ పడ్డమంటే తన ఇంట్లో మేము రక్షణ పొంది తన ఇంట్లోనే. మేము నిజాంపేట హాస్టల్లో చదువుకునే వాళ్ళం. పోయి కాదు సర్కారు గ్యాలరీలోకి వెళ్ళి ఆ బాలన్న చెప్పులు ఉండే బాలన్న ప్రకాశన్న లాదన్న చెప్పులు ఉండేవారు. వాళ్ళ ఇంటి మూడితే అట్లా పోతుండేవారు. అయితే ఎక్కడన్నా వస్తుంటే ఫస్ట్ ధ్యానంలో వచ్చేది. ధ్యానంలో నాయన పక్క మీద కూర్చుంటుండే. ఓళ్ళు పోయటం లోలు అని అంటుంది ఎక్కడ నుంచి. మామ మేమే రాత్రి దుర్గా కొడుతుంది. నేను దావీదు మా అజయ్యుడు ముగ్గురు హాస్టల్లో వస్తుంటే పలకరించేవాడు. అప్పటికి మేము చేసుకున్నాం. అట్లా తను వస్తుంటే ఆ చిన్నప్పుడు మాట పోయినప్పుడు మాట చెప్తుండే. ఒకరోజు గట్టిగా కూర్చుని పెట్టుకొని మీరు నిజాంపేట హాస్టల్లో ఎన్ని సంవత్సరాలు అయిన చదువుకోకంటే పోయిన సంవత్సరము జైన్ చేసింది బావ అంటే అప్పుడు మాకు బావాలేదు. తన అంతగా తెలియదు. మా బంధువు దగ్గర బంధువు ఇప్పుడు దగ్గర బంధువులు నాకు ఆయన గడజుడు. కానీ అట్లా కోరుకుంటుండే అర్థానికి మాట్లాడి చేసుకోవడం నమ్మకండి. మీరు మీ దగ్గర ఇంకా భజన బాగా చేస్తారు అంటే ఆ భజన మేము వెళ్ళే వాళ్ళం కాదు. వెళ్తుంటేవి పాటలు పాడే పూర్తిగా వెళ్తుంటే బైబిల్ చదువుమానగానే భయం అవుతుంది. లోపల భయం. దేవుని వాక్యం అంటే భయం. అది చదవడం కాదు. ఇంకా పుస్తకాలు ఎన్నైనా చదువుతుంటే దేవుని వాక్యం చదవాలంటే భయం.
అలాంటి భయం నా లోపల ఉండేది. అలాంటి భయం పోవాలి అంటే ఎట్లా పోవాలి అనేది వివరించి చెప్పింది మాకు జానన్న. జానన్న కానీ కమలాకరణ కానీ, జానన్న దాటగానే కమలాకరణ అన్న చంద్రాకరణ ఉంటుండే. ఆ ఏం అడిగిపోయింది ఆ హాస్టల్కి వెళ్ళేస్తున్నా అని అప్పుడే ఆ లోలా నువ్వు అని తన మాట ఒక తీరు ఉంటుండే. తన రకమైన మాట, అరే ఆ లోలో ఇంకా రమ్మను అనుకున్నాను. తన జనసేపు కూర్చొని పెట్టుకొని మరి తిన్నారా లేదా తిని మెల్ల ఇట్లా తవ్వ పడిదారి నిమ్మకాలి పానద నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు నిజాంపేట నుంచి. అట్లా కొన్ని రోజులు గడిచింది. దేవుని వాక్యం పునాది మెల్లమెల్లగా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత పాలన, జాజన్న, జేకోబాన వీళ్ళు బహిరంగ స్వాతంత్ర రావడంలో వచ్చారు. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం కాబట్టి మాకంతా అబ్జర్వేషన్ చేయలేదు. 1985లో ఒక పాట పాడేందు జాజన్న హార్మోనియం వేసుకుంటూ పాట పాడింది. ఆ పాట మా హృదయాలను కదిలించి అప్పుడు బైబిల్ కొన్నాం కానీ చదవలేదు. ఆ బైబిల్ తీసుకొని దగ్గర పెట్టుకోవడం, బ్యాగ్లో పెట్టుకోవడం, తీసుకురావడం అంతే. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదో హాలిడేస్కి వచ్చినాం. హాలిడేస్కి వస్తే మీరు సువార్త రండి పెట్టారు రండి అని జానన్న కానీ ఆనందరావు అన్న, ముఖ్య పాత్ర జానన్న మా నాయనల దగ్గరికి వచ్చి వాళ్ళను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, కొద్దిగా కట్ చేసుకుంటూ వస్తారు. అయితే మా నాయనల దగ్గరికి రావడం అట్లా వాళ్ళు ఒకటే జాగ్రత్త పొలం కాబట్టి వాళ్ళు మామ అల్లుడ అని పిలుచుకోలేదు. ఇక అక్కడ ఒక రోజు నేను 10th అయిపోయింది. 10th లోపలనే రక్షణ పడ్డారు. 1987లో ఆయన సభ్యులు పెళ్లి పోయినాను. పెళ్లి పోయి అంకులు ఈ ముగ్గురు అంకుల పెళ్ళిళ్ళు ఒకటే రోజు ఎక్కడో జరుగుతుందో ఆ రోజు మాకు హాస్టల్ బట్టలతోనే మాణిక్యమన్న, జానన్న, కమలాకరణ మన రాపతి కమలాకరణ, వెక్కాంపేట కమలాకరణ, మరి అనంతరావన్న వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే మీరు పెళ్ళికి రావాలి, మా దగ్గర పైసలు ఎక్కడికి. ఆ కాలంలో మాకు పైసలు ఇస్తుంది ఎవరు? మా ఆయన ఇస్తే ఆ కాలం, లేక మా అమ్మ ఇస్తే సార్, అంతకుమించి మాకు పైసలు లేకపోతే ఆ పైసలు తీసుకో. మా మీద పైసలు లేకున్నా కానీ ఏ బ్రోడ్ మీద వచ్చిందాక అంటే మేము తయారయ్యాము. మా హాస్టల్ బట్టలు డ్రెస్ పెట్టుకున్నాం, ఓ డ్రెస్ వేసుకున్నాం. మా క్లినికెళ్ళి డిసిఎంలో పడచేరు తీసుకుపోయాం. పడచేరు నైట్ ఉన్నాం. పడచేరుకి ఆడితే డిసిఎమా మరొకటి అది చిన్నవి బస్సు తిరుగుతుండే, అది కోటికి మన పడచేరు దేంట్లో పోయినాం. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి వెళ్ళి వచ్చేసినాం. నెక్స్ట్ సండేగా మందిరం వస్తున్నాము. మందిరం నాతో పాటు పిల్లలు స్టార్ట్ అయింది. అప్పటికే స్టార్ట్ అయ్యిండు నిజాంపేట నుంచి. మినిమం కొద్దిగా అంచెలంచెలుగా పెరిగిండ్రు. ఇది మా ద్వారా కాదు, ఈ పెద్ద మనుషులు జానన్న కానీ మన అనంతరవన్న కానీ కమలకరణ కానీ వీళ్ళ ద్వారా ఎట్లా పెరిగిందంటే వాళ్ళ వచ్చిన పిల్లలకు ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో ఏలాగా ప్రవర్తించాలి, ఎట్లయితే వస్తారు పిల్లలు అనేది తన ద్వారా మేము నేర్పుతారు. ఆ పునాదే మానవుతుంది. ఇప్పుడు తన లేని లోటు ఎవరు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. అయితే లాస్ట్ చివరికి అది ఆడి కట్ చేస్తే ఈ నుంచి పోతున్న ఒక రోజు బాలన్న పట్టుకున్నాడు. బాలన్న ప్రకాశమన్న ఇద్దరు చెప్పులు కుడుతున్నారు. ఇడుస్తలేదు ఇక. మనాసేపు కూర్చున్న పెట్టుకున్నారు. ఒక అర్ధ గంట సేపు చెప్పులు కుట్టుకుంటారే వాక్యం చెప్తున్నారు. ఇక ఆడికి వెళ్ళిపోయాను. పోయిన తర్వాత ఇంటికి పోయినాక నాకు 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఇంటి దగ్గరికి వచ్చిన
మా అన్న ఏం చేసిందంటే అక్కడ 3 గుంటలు ఉండే, అంత ముందు బోర్ లేదు, ఏం లేదు. మడుగుంట మడుగులకే గుడేసి పంట పండించేవాళ్ళం. అరే గుంట దున్నైపోరు తమ్మి, మా బాలను నేను వచ్చేయాలనుకుని ఆ గుంట దున్నైపోగలడు తమ్మి, మరి ఏం చేస్తారో ఇలా చూసుకుంటారు. మెల్లగా దున్నైపోమంటే మెల్లగా 2 గుంటలు దున్నేసి ఎట్లా విడిచేసిన చక్కగా తిని ఏం చేసిందంటే ఆ మోటార్ కాడ ఇంత పక్కన ఇంజన్ పెట్టుకోరు, ఆ కాలువ చేస్తారు. ఆ కాలువ కాడ తన దగ్గర పోయి కూర్చున్నాం. ఎందుకంటే విశ్వాసి అప్పటికే మంచి విశ్వాసంలో మేము కూడా ఉన్నాం. తను కూడా ఇంకా మాకన్నా యొక్క అనుభవం ఇట్లా నోటికి వాకింగ్ చెప్పేటంత స్తోమతలో ఉన్నాడు. చదువు రాదు కానీ వాకింగ్ టకటకటక అట్లా చెప్పేవాడు. అయితే అక్కడ కూర్చున్నాం. ఏమో మరి పెళ్లి చేసుకుంటావా, లేదా ఇప్పుడు పెళ్లి చేసి తీయాలనుకోలేదు. విశ్వాసం అయితే చేసుకుంటారు కానీ ఇప్పుడైతే ఏం లేదు. మా ఆయన ఇంకా అప్పులో ఉన్నారు. అప్పులు ఎప్పటికుంటే అప్పులో ఉన్నారు. ఇక లేదు చేసుకున్నదా కాదు, పలానా పిల్లని అయితే నేను చూస్తాను, నేను పిల్లని చూస్తా, చేసుకున్నదా కాదు, పెళ్లి చేసుకోవాలంటే సరే అన్న మంచి నువ్వు నేను చేసుకుంటాను. తను చూసింది, సరే నేను చెప్పిన పిల్లలు కష్టంగా చేసుకోవాలి, సరే చేసుకుంటాను. ఆ మాట ఇచ్చినైతే తప్పలేదు. ఇక ఆయన అనేక సార్లు నాకు పెళ్లి చేసిన పిల్లలు చాలా అంత కురుకొరుతో చేసి చాలాసార్లు మందిరంలో నా మూల చూసుకోండి, నేను ఇక్కడ అందరూ మందిరంలో ప్రజలు అంటే నాకు చాలాసార్లు గద్దించి చాలాసార్లు సరి చేసుకుంటూ వచ్చిన దినాలు ఉన్నాయి. ఎవరు కూడా నాకు తెలియదు కానీ అలాంటి వ్యక్తులు ఇక నా జీవితంలో పెద్ద మనుషుల అనుభవ ప్రకారమే మేము ఈ స్థితిలో ఇట్లా ఉన్నాం. లేకపోతే లోకంలో ఎక్కడ కలిసిపోతున్నాము. ఆ విషయంలో జానన్న సాక్ష్యం, జానన్న కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు దేవుడు ఆశీర్వదించాక వారికి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి అందరికి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ వందనాలు. సమయము ఎక్కువ లేని కారణం చేత క్లుప్తంగానే ముగించుకుంటాం. దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులను చూడిన వారే ప్రకాశించడం, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రముల నిరంతరమును ప్రకాశించారు. ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం 2వ లైన్. వారు అంతవరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. వారు అంతమ వరకు నడుచుకున్న రీతిని వారి ఫలమును శ్రద్ధగా తలంచుకొచ్చు, వారి విశ్వాసమును అనుసరించి. మనం చేయవలసినది 2 ఉన్నాయి. వారి ప్రవర్తన, వారి అంతం వరకు ఎవరు నడుచుకున్నారు. అందుకనే నీతిమంతులు వెళ్ళిపోతున్నారు, భక్తులు వెళ్ళిపోతున్నారు. నేను అనేకసార్లు ప్రార్థన చేసుకున్నాను, నేను ఇంకా బ్రతుకున్నానంటే నేను నీతిమంతులు కావాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నాను, నేను నీతిమంతుడిగా అయ్యే వరకు నేను ఇంకా భూమి మీద ఉండాలి. అందుకనే నాకు ఆయుష్ ఉందండి. ఇలాగా మరి జాన్ నాయన చనిపోయినాడని తెలిసినప్పుడు 2006 నుండి
పరిచయం. అప్పుడు మాసాన్ని కల్పించారు. ఇక్కడికి అప్పుడు విశ్వనాథ జీవరత్నం ఇక్కడ సేవకులు ఉన్నారు. జీవరత్నం ఉన్న మందిర పని మీద ఇక్కడ ఉండేవాడు కాదు కనుక ప్రతి బైబిల్ స్టడీకి, ప్రతి ప్రార్థన కూడికి, ఇంకే కూడికలు ఉన్నా సరే వారం తప్పకుండా ఈ 2 కూడికలకి మాత్రం తప్పకుండా వచ్చేవాడు. బైబిల్ స్టడీకి, ప్రార్థన. అలా వచ్చినప్పుడు అప్పటి నుండి కూడా పరిచయం. ఆ దినాల్లో జానమ్మ, సత్తమ్మ, అలాగే అనంతరం ఆయన వీళ్ళే ఎక్కువగా నాకు తెలుసు. పెద్దవాడు కనుక ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేవాడు. తర్వాత 2014లో ఇక్కడికి నేను సేవకుడిగా వచ్చాను. అప్పటి నుంచి మీరు అందరూ కూడా నాకు పరిచయం, మీ ప్రేమను. జాన్ ఆయన ఇక్కడే కాదు బయట ఎక్కడ ఉన్నప్పటికీ, అయ్యా ఒకసారి రారాదు, జ్వరం ఉన్నాయి పట్టుకెళ్ళి కానీ షుగర్కి చాలా మంచిది. ఇక్కడ సేవ చేసినప్పుడు స్థానికంగా సేవ చేసినప్పుడు పట్టించుకుంటేనే కష్టం. చాలా మంది కొంతమంది వాళ్ళకున్న దాంట్లో సేవకుల్ని ఆదరిస్తూ వస్తారు. కానీ ఈయన ఎక్కడ కనపడ్డా, సంగారెడ్డిలో ఏ మీటింగ్లో కనపడ్డా, ఏ పెళ్లిలో కనపడ్డా ఒకసారి వచ్చిపో, నీ కొరకు జ్వరం వచ్చాను పట్టుకెళ్ళి నేను రా అంటారు దేవుడు. ఇంట్లో అమ్మలుంది వచ్చి తాగిపో, ఇక్కడ ఉన్నప్పుడు అమ్మలు కలిసారు. అసలు ప్రేమకి అందుకని ఒక భక్తులయ్యారు. దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ రాత్రంతా సిద్ధపడి రాసుకుని మన ఇంటికి వచ్చినాడంటే యాకోబు గురించి ఒక మాట ఉంది కదా, ఆ ఒక్క మాట చదువుతుంది. ఎబ్రిలో రాసుకుంటారు 11. వచ్చింది. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కరం ముఖం మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి చివరి దినాలు భక్తులు ఏ రీతిగా అయితే దేవుని యొద్దకు చేర్చబడ్డారో అలాగా జాన్ ఆయన కూడా తన చివరి దినం ప్రభుని అలా సేవిస్తూ వచ్చాడు. అలాగే వెంబడిస్తూ వచ్చాడు. ఆ రాసుకొని వచ్చి తన ఇంటికి వచ్చి తాను ప్రభు సన్నిధిలో వెళ్ళినట్టుగా చూస్తాం. అందుకని వారి విశ్వాస పరం మనం శ్రద్ధగా తలంచుకుంటున్నాం. మనం కూడా వారిని చూచు విశ్వాసంలో కర్త కొనసాగించేవాడైనా యేసు మొదటి వచనంలో ఉంది. ఇంత గొప్ప సాక్షి ఆ సమూహంలో ఆయన ఉన్నాడు. రాబోయే దినాల్లో నువ్వు నేను మనం కూడా ఉన్నట్లుగా వారిలాగానే మనం బ్రతకటానికి ఈ చివరి దినాలు, ఈ కొద్ది దినాలు ఇంకెంతకాలం బతుకుతామో తెలియదు, ఇంకెంతకాలం భూలోకంలో ఉంటామో తెలియదు. అందుకనే వాళ్ళు సిద్ధపడి వెళ్ళినట్టుగా మనం కూడా సిద్ధపడి ప్రభు దగ్గరికి
నేను చెప్పినాను. అయినప్పటికీ కొన్ని మాటలు మా కుటుంబానికి నాన్న ఏదైతే టార్గెట్గా ఒక గుడిగా వచ్చిపోయినాడో కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. రాసి పెట్టినటువంటి ఆ మాటల విషయంలో తను ఈ రాసి పెట్టినాడన్న మాటలు నాకు చివరి వరకు కూడా తెలియలేదు. కాకపోతే నాకు తెలిస్తే నేను వాటిని ధ్యానించేవాడు. ఎప్పుడైతే నాకు ఆ విషయాలు తెలిసినాయో నేను వాటిని చదవడం ధ్యానించడం మొదలుపెట్టాను. తన బిడ్డలంగా తన కుమారులంగా ఏదైతే మరి ఏ మార్గంలో నడవాలో ఎట్లా నడవాలో టార్గెట్ గురి ఎట్లా ఉండాలనే విషయాన్ని దాంట్లో రాసిపెట్టాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలతో రాశాడు. అక్కడ గురి చేరుకోవాలంటే అక్కడ ఏదైతే ఉందో ఆ విషయాలు అక్కడ తను రాసిపెట్టాడు. ఆ తర్వాత మరి మార్కు సువార్త 13వ అధ్యాయం 26వ వచనం కూడా తను రాసినట్టు. ఆ తర్వాత 2 తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను, నేను స్థలంలో మీరు ఉండలాగా మళ్ళా వచ్చి నేను తీసుకొని పోదు. ఆ తర్వాత దాంట్లో 2వ తిమోతి 4, 7, 8 వచనాలు. ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగడానికి విశ్వాసంను కాపాడుకోవాలి, పరువు కడుంపించాలి. అప్పుడే మరి మనకు నీతి కిరీటం అనే మాట అక్కడ మనం చూస్తాము. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మొట్టమొదటి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అవన్నీ లేనప్పుడే ఈ విశ్వాసాన్ని ఈ గురిని చేరుకోగలుగుతామనే సందేశాన్ని తను రాసిపెట్టినట్టుగా అక్కడ అర్థమవుతాం. తను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి నిజంగా చివరి సమయంలో తను ఇది రాసిపెట్టినాడంటే యేసు ప్రభు శిష్యుల్లో మరి యోహాను భక్తుడు తను జరగబోయే విషయాలు ప్రకటన గ్రంథాన్ని మనకు రాసి ఇచ్చినట్టుగా ఈ మాటలు ఉన్నాయి. మరి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడుగా ఉన్నాడు. కాబట్టి నాన్న కూడా దేవుడిని ఎంతగానో తను ప్రేమించినాడు. ఆ ప్రేమలో తాను ప్రేమించిన విధానంలో మేము కూడా ఉండాలని ఆ కొన్ని మాటలు తను రాసిపెట్టినాడు. తనకు వచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం. ఆ వాగ్దానం అక్కడ రాయలేదు కాదు. తన వాగ్దానం ఏంటని మేము చూసి దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మా ఫ్యామిలీ పేరులో విరోధుల చేతిలో నుండి నేను విడిపిస్తాననే మాట ఉంది అక్కడ, దుష్టుల చేతిలో నుండి. అయితే దుష్టుల చేతిలో నుండి విడిపించేటటువంటి దేవుడు తన ఒక మాట ఆ మాట ఏం రాసుకున్నాడంటే, ఈ బుక్ కొనుక్కున్నాడని నేను చెప్పినాగా ఇందాక మనం అదే ఈ బుక్. అయితే దీంట్లో తను రాసినాడు, తన పేరు రాసుకున్నాడు, రెఫరెన్స్ దాన్ని రాసినాడు. అయితే 2018లో తనకు వచ్చినటువంటి వాగ్దానాన్ని దీంట్లో రాసినాడు. 2018 ఏంది 2018 అని చూస్తే బైబిల్ అంతా చెక్ చేస్తే తన వాగ్దానం దొరికింది. ఇది 2018లో తనకు వచ్చిన వాగ్దానం. అక్కడేముంది ఇర్మియా గ్రంథము అదే 15వ అధ్యాయం 20వ వచనం. 2018లో తనకు వచ్చిన వాగ్దానం ఇర్మియా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వాళ్ళు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దానము అంటే తను 2018 అనేది ఇయర్ మాత్రమే రాసినాడు కానీ ఏదో రెఫరెన్స్ ఏం రాయలేదు. ఏంటి అని చూస్తే ఈ వాగ్దానం దొరికింది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 2018లో అదే వాగ్దానం తనకు వచ్చిందనే మాట తను రాసినట్టు అర్థమవుతుంది. అట్లా విరోధుల చేతిలో నుండి దేవుడు తను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చిన 25వ తారీఖు. తనకి ఇష్టమైనటువంటి మాట
నేను మొన్న కూడా చెప్పినాను, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం తన వర్తమానంలో నేను గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ దీని గురించి తాను చెప్తా ఉంటాడు. నేను నాసిక్లో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చినాడు, అక్కడ సేవకులు వర్తమానం ఇవన్నీ ఇచ్చినప్పుడు దీని మీద తాను మెసేజ్ ఇచ్చినాడు. ఆ రీతిగా అక్కడ 2వ వచనంలో ఒక మాట ఉంది, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు. ఆ ఒక్క మాట, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, ఆ మాట పలుకుదురుగా. కాబట్టి నాయన తను ఏం చేసినాడు దేవుడు అంటే విరోధుల చేతుల నుంచి విడిపించినాడు. మొన్న నేను జ్ఞాపకం చేసినాను ఒక మాట ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మనకు కలిగించే శ్రమలు అనేది ఎందుకు కలిగిస్తాడంటే అక్కడ మనుషులు నరులు అభ్యాసం చేయడానికి, నరులు అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను సూచించింది. కాబట్టి ఈ అభ్యాసం, ఈ కష్టం అనుభవం చేత, అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అయ్యి ఆ కిరీటాన్ని పొందుకోవాలని దేవుడు తనకు ఎన్నో కష్టాలు పెట్టినాడు. వాటన్నిటినీ తను మరి పరిగెత్తినాడు, ఓపికతో పరిగెత్తినాడు. మనం ఏప్రిల్ 12లో చూసిన విధంగా ఓపికతో పరిగెత్తి ఆ యొక్క టార్గెట్ని తను రీచ్ అయినాడు. అదే మార్గంలో మరి మేము కూడా తన యొక్క పిల్లలంగా తన కుటుంబాన్ని నడవాలని తను ఆశించినాడు. ఆ విధానంలో నడవడానికి మరి దేవుడు మాకును సహాయం చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఒక మాట తాను ఇంకోటి ఏంటంటే మా అమ్మకు వచ్చినటువంటి వాగ్దానం ఈ సంవత్సరం అదేంటంటే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథము 8:10. యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలవంతులు, దానికంటే ముందు దుఃఖపడబడి నెహెమ్యా గ్రంథము